మహాతర్ ఫౌండేషన్ మాస్టర్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి నడిపిస్తున్న మాస్టర్స్ కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు మన అందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. ఇప్పుడే మేడం చెప్పారు మాకు ధ్యాన పరిచయం 2003, అంటే 22 years, 22 సంవత్సరాలు నుంచి మేము ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారం గురించి ప్రచారం చేస్తూ పిరమిడ్ శక్తి గురించి ప్రచారం చేస్తున్నాం ఫ్రెండ్స్. కనుక ఈరోజు నాకెందుకు మీ జూమ్ సెక్షన్ లో మేము నేర్చుకున్న యోగా అది మీకు కూడా మేము తెలపాలని నాకు అనిపించి మేడంకు కూడా చెప్పడం జరిగింది. ఓకే మేడం, చేద్దాము, మేము కూడా చేస్తున్నాము, మీరు కూడా పాల్గొంటే చాలా బాగుంటుందని నాకు కూడా అవకాశం ఇచ్చారు. అందుకు గాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరము చక్కగా మీరందరూ 1 గంట ధ్యానం చేశారు. చేసిన తర్వాత మనం కళ్ళు తెరిచే ముందు 2 అరచేతులు చూసుకోవడం జరుగుతుంది. చూసుకొని ఆ అపారమైన శక్తి మనలోనికి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకా కూడా మన చేతిలో ఇంకా ఎనర్జీస్ ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ ఫ్లో అవుతున్న ఎనర్జీస్ ని ఇంకా వృధా చేసుకోకుండా దానిని మళ్ళా మనమే ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు ఈ రోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇట్లా మీరు చేతులు చూసుకుంటారు. కళ్ళు తెరిచి చూసుకున్న తర్వాత ఈ 2 చేతులని మళ్ళా ఇట్లా కంటి మీద ఇలా పెట్టుకొని మీరు ఏం చేస్తారు, ఇలా స్లోగా నుదిటి భాగాన్ని ఇలా టచ్ చేయండి 3 times. 3 times ఇలా టచ్ చేసిన తర్వాత కంటి భాగాన్ని కూడా ఇట్లా టచ్ చేయండి. ఇట్లా ఎలాగంటే నేను చూపిస్తున్నట్టుగానే మీరు ఇలా పైకి తీసుకెళ్తారు. అంటే ఈ పక్కన కణతలు, కంటికి పక్కల మట కణతలు ఉంటాయి చూడండి, వాటి దగ్గరకు మన వేలు ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయండి మన ఫేస్ లో. ఒక్కొక్కడే ఎనర్జీ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఎనర్జీ పాయింట్స్ ని మనం టచ్ చేస్తూ ఉండాలి. ఆ టచ్ చేయడం అనేది ఇప్పుడు మనము మసాజ్ చేసుకున్నట్టు అన్నమాట. ఫేస్ కి మసాజ్ చేయడం కానీ, బాడీ మసాజ్ చేయడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయంటే ప్రెషర్ పాయింట్స్ అనేవి ఒక్కొక్క ప్లేస్ లో ఉంటాయి. ఆ ప్లేస్ లో ఉన్న ప్రెషర్ పాయింట్స్ ని మనం టచ్ చేయడం ద్వారా ఇప్పుడు మనం మామూలుగా మన ఎనర్జీని మాత్రం ముందు మనం టచ్ చేసుకుంటున్నాం మన ఫేస్ కి. తర్వాత ఇక్కడ ఉన్న పాయింట్స్ ని మీకు చూపడం చేస్తా. ఓకేమ్మా, ముందు మామూలుగా ఇట్లా 2 చేతులు వేళ్ళని లాగంటని ఈ కణతల భాగము, కంటి చివరి భాగము ఇట్లా అనుకోవాలి. ఇట్లా ఈ పైకి ఇట్లా దాన్ని 3 times. మళ్ళా తర్వాత ఫేస్ ని 3 times. మన కింద మన నోటి దగ్గర 3 times. ఇలా 3 times మన అనుకోవడం ద్వారా మన ఎనర్జీ మన ఫేస్ కి చక్కగా గ్లో వస్తుంది. మళ్ళీ మొత్తం ఈ చేతిని 1 2 3 5 వరకు కౌంట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం చక్కగా మన ఎనర్జీని, మన చేతుల వేళ్లలో ఉన్న ఎనర్జీని మనం టచ్ చేసుకుంటూ ఇంకా కూడా మన బాడీకి కూడా ఈ ఎనర్జీని మనము పాస్ చేసుకోవాలన్నమాట చేతు వేళ్ల ద్వారానే. చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి మన చేతులు పై కింద నుంచి పైకి టచ్ చేసుకుంటూ ఇలాగా మనం హృదయం దగ్గరికి స్టాప్ చేసేసేయాలి. అలా ఇదే వెనుక భాగం నుంచి పై నుంచి చేశారు, వెనుక భాగం నుంచి ఇలా టచ్ చేసుకుంటూ నొక్కుంటూ మళ్ళా కింది భాగానికి హృదయం దగ్గరికి వచ్చేస్తుంది. ఈ చేతిని కూడా, ఈ చేతి వేళ్ళని కూడా కింద నుంచి పైకి ఇలా టచ్ చేసుకుంటూ ఇలా వరకు హృదయం వరకు, మళ్ళా కింద నుంచి ఇలా హృదయం వరకు వచ్చేసేయండి. ఈ ఎడం భాగం ఉన్నట్టుగా హృదయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ టచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఎందుకు ఇవి ఇట్లా టచ్ చేస్తున్నామంటే మన బాడీలో 33 కోట్ల
కణాలు, జీవ కణాలు, 33 కోట్ల జీవ కణాలు. వాటి అన్నిటితో మనము ఎంత ప్రేమగా ఉంటే అవి మనకి అంత ప్రేమను అందిస్తూ అవి అంత యాక్టివ్ గా ఉంటది. మన చేతులతో, చేతి వేళ్లతో టచ్ చేయడం ద్వారా ప్రతి అణువు స్పందిస్తాయి అన్నమాట. ప్రతి అణువు, ప్రతి పరమాణువు, ప్రతి జీవ కణము స్పందిస్తాయి. ఆ స్పందించినప్పుడు మనకి ఇవన్నీ ఇట్లా టచ్ చేయడం వల్ల ఆ కణాలు, ఆ సెల్స్ ని మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేయడంగా అవి ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఫీల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఫీల్ అయితే మనం ఇప్పటి వరకు మన దేహంలో ఉన్న కణాలతో మాట్లాడలేదు. కణాలతో మాట్లాడాలి. మాట్లాడడం అంటేనే మన మనసుతో, మన చేతితో మనం టచ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ అక్కడికి వెళుతుంది కనుక మనలో ఉన్న కణాలతో మనం మాట్లాడుతున్నట్టు విలువ అన్నమాట. అంత గొప్ప శక్తి ఉంది కనుక మీరు చక్కగా ఇలా పైనుంచి ఇలా టచ్ చేసుకుంటూ మీరు ప్రెస్ చేసినా ఓకే, టచ్ చేయకున్నా కూడా ఇలా పైనుంచి ఇలా టచ్ చేసుకుంటూ వచ్చినా ఓకే. అట్లా కింది భాగాన్ని కూడా ఇలా టచ్ చేసుకుంటూ ఇలా పైకి రండి ఫ్రెండ్స్. ఈ విధంగా రెండు పక్కల చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మెడని కూడా ఇట్లా ముందుకి ఇలా కూడా అనుకొని ఒక 3 టైమ్స్ అనుకొని మళ్ళా మెడని కూడా ఇట్లా ముందుకు అనుకోండి. అలా మన బాడీని కూడా టచ్ చేసుకోవచ్చు. ఇట్లా బాడీని కూడా అన్నిటికీ ఇట్లా ముందుకే రావాలన్నమాట. ఈ హృదయం దగ్గరికే ఇట్లా రండి. ఇలా అలా మన దేహంలో మొత్తం టోటల్ బాడీని మనము టచ్ చేస్తున్నట్టు అన్నమాట. ఈ విధంగా అవి టచ్ చేసుకొని కూర్చొని కూడా మనం కాళ్ళని కూడా ఇలా మసాజ్ చేసిన నొక్కుంటూ కూడా రండి. అది మీకు మసాజ్ అవుతుంది, ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా అద్భుతంగా అలా ఈ తొడల నుంచి మళ్ళా మన చెయ్యి హృదయం దగ్గరకే రావాలి. మళ్ళీ ఈ కాలు పైకి పెట్టుకొని పక్కకి దీన్ని కూడా సేమ్. మన చేతుల్లో అపారమైన ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎనర్జీని మన బాడీకి ఉపయోగించుకోవాలి. ధ్యానం చేసిన తర్వాత ఇట్లా ఈ యోగా చేసుకోండి. ఇలా తొడల దాకొచ్చి తొడల పైకి వచ్చి మళ్ళీ మనం హృదయం దగ్గరకే టచ్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా హృదయం దగ్గరికి టచ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఎనర్జీని మనం ధ్యానం చేసిన తర్వాత ఈ విధంగా మన బాడీని అంతటిని మనం టచ్ చేయడం ద్వారా ప్రతి కణాన్ని, ప్రతి అణువుని మనము టచ్ చేసిన వాళ్ళం అవుతున్నాము. అంటే వాటితో మనం మాట్లాడిన వాళ్ళం అవుతాం. అంటే మన మైండ్ ఎక్కడుంది? మన దేహం పైన ఉంది. మనం ఎక్కడ ఏ భాగాన్ని టచ్ చేస్తామో ఆ భాగం దగ్గర ఉన్న సెల్స్ కి మన మైండ్ అక్కడ కనెక్షన్ ఏర్పడుతుంది. కనెక్ట్ అవుతాం మనం. కనెక్ట్ అవుతే మరి అవి కూడా స్పందిస్తాయి. ఆ స్పందించి మన బాడీ యాక్టివ్ గా ఉండడానికి అద్భుతమైన అవకాశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం యోగాలకు వెళ్దాం. ఇది ఓన్లీ మెడిటేషన్ చేసుకున్న తర్వాత మన ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేమ్మా, ఇప్పుడు మనం యోగా ఫస్ట్ కాళ్ళ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాళ్ళ దగ్గర వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ వేళ్ళు, చేతి వేళ్ళు, కాళ్ళు, రెండు అరిచేతులు, రెండు కాళ్ళు, వాటిలో మన బాడీలో ఉన్నటువంటి 2,72,000 నాడులు, 2,72,000 నాడులు అన్ని కూడా ఒక వెంట్రుక ఎంత సంబంధం ఉందో అంత వెంట్రుక మంద సన్నపాటి నర్వస్ సిస్టమ్ టోటల్ బాడీ మన తలపైన సహస్రారం నుంచి ఒక చెట్ల వేర్ల వలె శరీరం అంతటా భాగంలో చెట్ల వేర్ల వలె పైనుంచి కిందకి శరీరం అంతటా భాగంలో ప్రవహిస్తుంది ఆ నర్వస్ సిస్టమ్.
దానిని యోగులు కుదించి 72,000 నాడులు అని కూడా చెప్పడం జరిగింది. 72,000 నాడులు. ఈ నాడులన్నీ కూడా మన అరిచేతులు జంక్షన్ మధ్యలో, అరికాలు మధ్యలో జంక్షన్స్ ఉంటాయి. ఉండడం ద్వారా మనం ఏం చేయాలి? ఈ అరికాలు, అరిచేతులని ఆ యొక్క యోగా ద్వారా, కదలికల ద్వారా మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క నర్వ్ సిస్టమ్, వెంట్రుక మందుతున్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా కదలికలు జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహము అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ బ్లాక్స్ ఉన్నా ఆ బ్లాక్స్ అన్ని తొలగించబడతాయి. ప్రాణవాయువు సక్రమంగా ప్రవహిస్తుంది. ప్రాణశక్తి సక్రమంగా ప్రవహిస్తుంది. కనుక వీటిని మనం తెలుసుకున్నాం కనుక ఈ యోగాని కూడా తప్పనిసరిగా చేయాలి. బాడీ ఫిట్నెస్ గురించి, మా బాడీ అంటే శరీరము, దేహం ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే యోగా చేసుకోవాల్సిందే, తప్పనిసరి. యోగా చేయాలి ఫ్రెండ్స్. యోగా చేసుకోండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైంలో చేసుకోండి. మీకు హాఫ్ అన్ అవర్ టైం ఉందా? ఓకే, చేయండి. లేకుంటే ఒక 15 మినిట్స్ టైం ఉందా? ఓకే, చేసుకోండి. లేదమ్మా ఒక 10 మినిట్స్ ఉందా? 10 మినిట్స్ కూడా ఎంత చేయగలిగితే అంత చేసుకోండి. మొత్తానికైతే చేయవలసింది విధిగా తప్పనిసరిగా ధ్యానం మనం ఎలా చేస్తున్నామో, ధ్యానం దేనికి చేస్తున్నామో, మైండ్ ఆధీనంలో తెచ్చుకోవడానికి, మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మనసు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా, దేనికి ఎటువంటి టెన్షన్లు లేకుండా, ప్రతిదాన్ని అనుభవించుకోకుండా, ప్రతిదానికి దుఃఖపడకుండా, బాధపడకుండా, అటువంటి దానికి మన ధ్యానం అనేది మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ యొక్క నాడీ మండల శుద్ధి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు, యోగా ఆసనాలు, యోగా చేయాలి ఫ్రెండ్స్. కనుక ఇవి కొన్ని మన బాడీకి మనం స్ట్రాంగ్ గా, ఫిట్నెస్ గా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి, తప్పదు. ఇప్పుడు మా ఏజ్ కూడా 67, 67 సంవత్సరాలు నా ఏజ్. 67 సంవత్సరాలు. ఇంకా 3 సంవత్సరాలు తక్కువ 70లోకి మనం ఎంటర్ అవుతున్నాం. 67 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మేము కొంచెం యోగా చేసుకుంటూ, ప్లస్ ధ్యానం చేసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, మళ్ళీ ధ్యాన ప్రచారం చేస్తూ, బయట ఊర్ల సైడ్ అంతా కూడా ఎవరెవరు ఎక్కడ ఊర్ల సైడ్ నాకు కాల్ వచ్చినా ఫోన్ చేసి మీరు రావాలి మేడం, మీరు క్లాస్ చెప్పాలంటే అట్లా ఊర్లు అన్నిటికీ, ఆంధ్ర సైడ్ ఉన్న ఊర్ల సైడు, గ్రామాల సైడు, తెలంగాణ సైడు, గ్రామాలు, జిల్లాలు, విలేజెస్ అన్నిటినీ మేము 22 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ధ్యాన ప్రచారము మరి ఎలా చేయగలుగుతా? నేను ఎక్కడికి వెళ్ళినా నేనే ఒక్కదాన్నే వెళ్తా. ఒక్కదాన్నే బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఎక్కడైనా ఒక్కదాన్నే వెళ్ళి క్లాసులు తీసుకొని చెప్పుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మన ఈ శక్తి, యోగ శక్తి, మన విశ్వమయ ప్రాణ శక్తి మనం తెలుసుకున్నాం. పరమాత్మ శక్తిని మనం తెలుసుకున్నాం. ఆ పరమాత్మ శక్తి ఎలా ఫ్లో అవుతుంది, ఎలా ఫ్లో అవ్వాలనేది మనం తెలుసుకున్నాం. దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. మనం ఓన్లీ ధ్యానం చేసి గంటలు గంటలు ధ్యానం చేయక అన్ని బాడీలో ఎక్కడికక్కడ పట్లు పట్టేయడము, మనం కదలలేని స్థితిలో ఉండడం, లేకుంటే అక్కడ బ్లాక్స్ ఏర్పడడం. ఈ ధ్యానం కూడా చేస్తున్న వాళ్ళ అందరి మానసిక స్థితి, అది మానసిక స్థితి శూన్య స్థితిలో ఉండాలి. ఎక్కువగా ప్రజెంట్ లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. అంటే ఏంటి? వర్తమానంలో మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో వాటి మీద ధ్యాసే ఉండాలి తప్ప జరిగిపోయిన దాన్ని, జరగబోయే దాన్ని రిపీట్ చేసుకుంటూ, మననం చేసుకుంటూ అని ప్రతి దానిని లోపల తీసేసుకొని లోపల చిత్తంలో డంప్ చేసేసుకోవడం జరిగిపోతుంది. చిత్తంలో డంప్ చేసుకోవడం ద్వారా మన ఎనర్జీ లాస్ అవుతుంది. మనకు తెలియకుండానే రిపీట్ చేస్తూనే ఉంటది. చిత్తం అనేది సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. కనుక దానికి మనం కంపల్సరీ విధిగా ధ్యానం చేసుకోవాలి. శరీర ఫిట్నెస్, మన దేహము ఆరోగ్యంగా ఉండాలంటే యోగా కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందు మన కాళ్ళల్లో ఉన్నటువంటి 72,000 నాడుల యొక్క జంక్షన్స్, అరికాలు, అరిచేతులు మధ్యలో ఉండడం జరుగుతుంది. వాటిని మనం ఎలా చేసుకోవాలి ఎక్సర్సైజ్ ద్వారా అనేది చూద్దాం. ఫస్ట్ ఈ 2 అరికాళ్ళు ఉన్నాయా, అరికాళ్ళు వేళ్ళు, ఫస్ట్ వేళ్ళు అండి.
ఆ వేలుకి మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 టైమ్స్. ఈ చేతి వేళ్ళు, అరికాళ్ళు, అరికాళ్ళు వేళ్ళలో, అరికాళ్ళు చేతులలో ఆ నర్వ్ సిస్టమ్ లాస్ట్ చివరి వరకు వస్తాయి. అంటే తలపై భాగం నుంచి పాదాల చివరి వరకు ఆ యొక్క కనెక్షన్, ఆ జంక్షన్స్ వీటిలలో ఉంటుంది. కనుక ముందు మనము వేళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో వేళ్ళ నుంచి 10 టైమ్స్ చేయండి. అట్లా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఇలా 10 టైమ్స్. తర్వాత ఈ యొక్క మనకి ఈ పాదాలకి మధ్యలో ఉన్న చూడండి ఒక జంక్షన్ కనెక్షన్, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మడములు అంటారు చూడండి. ఆ మడముల వరకు మళ్ళా మనం ముందుకి వెనక్కి కదపాలి. ఈ మడములు, ఇప్పుడు మడములు వెనక్కి ముందుకి, ముందుకి వెనక్కి, అది ఒక 10 టైమ్స్. 3 4 5 6 7 8 9 10. ఇలా ముందుకి ఈ మడమల దగ్గర ఉన్నటువంటి జాయింట్స్ కి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ మళ్ళా కాళ్ళు కొంచెం వెడల్పు చేసి ఈ కాళ్ళని ఇట్లా వెడల్పు చేయండి. ఈ రెండింటిని మధ్యకి 1 2 3 4 5 6 7 8 9 10. వీటిని ఇట్లా జరుపుకొని ఇట్లా రెండు పాదాలు మధ్యకి వచ్చేలాగా ఒక 10 టైమ్స్ చేసుకోండి. మళ్ళీ వీటిని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 2 3 4 5. మళ్ళీ యాంటీ క్లాక్ 2 3 4 5. ఓకే ఫ్రెండ్, ఇది ఒక 5 టైమ్స్, ఇది ఒక క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ పాదాల నుంచి ఈ యొక్క జాయింట్స్ దగ్గరకు వెళ్దాం. ఈ జాయింట్స్ దగ్గర కూడా మనం ఏం చేయాలి, వీటిని ఇక్కడ మధ్యలో జాయింట్స్ దగ్గర మనము బిగబట్టాలి. ఇట్లా ఇట్లా పట్టి వదలాలి, పట్టాలి వదులుతుండాలి. ఇక్కడ మనకి స్టిఫ్నెస్ వస్తుంది, అంటే మోకాలు స్టిఫ్నెస్ అన్నమాట. ఇది కనబడదు కంటికి, మీకు మీద చూపిస్తున్నాను. ఈ ఇక్కడ మోకాలు ఉన్నాయి కదా, రెండు మోకాల మధ్యలో ఇట్లా బిగబట్టాలి, బిగబట్టి వదలాలి, బిగబట్టాలి వదలాలి. చూడండి, ఇట్లా బిగబట్టండి, ఎంతసేపు ఉండగలుగుతారో మళ్ళీ వదలాలి ఎనర్జీ, మళ్ళా బిగబట్టండి, మళ్ళా వదలండి. ముందు అలాగా ఒక 10 టైమ్స్, ఒక 10 టైమ్స్. 1 3 4 5 6 7 8 9 10. అట్లా బిగబట్టి వదలాలి, మళ్ళా బిగబట్టండి, మళ్ళా వదలండి. ఇప్పుడు వదిలేసాం, మళ్ళీ బిగబడుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా మనము ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ దీన్ని మోకాళ్ళకి అండ్ స్ట్రాంగ్నెస్, ఎనర్జీ పాస్ అవ్వడం, ఇవి మనం బిగబట్టడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా జరుగుతుంది. ఓకేనమ్మా. అలా ఇప్పుడు మనం ఇట్లా పడుకొని నిటారుగా స్ట్రైట్ గా పడుకోండి. స్ట్రైట్ గా పడుకొని ఈ కాళ్ళని కూడా మనం పైకి లేపడం, ఇలా పైకి లేపి నిలబెట్టండి. 1 2 3 5 వరకు చెప్పి మళ్ళా కిందకి దించాలి. మళ్ళీ ఎడం పక్కు 1 2 3 4 5 లెక్క పెట్టుకొని మళ్ళీ స్ట్రైట్ గా కిందకి దించాలి. ఇది ఒక 5 టైమ్స్, అదొక 5 టైమ్స్ చేయొచ్చు అనమాట. 1 2 3 4 5 1 2 3
ఓ, ఇక్కడ నిలబెట్టినప్పుడు ఇక్కడ ఈ జాయింట్స్ లో మీకు ఫిట్నెస్ వస్తుంది, టైట్ చేయాలన్నమాట. ఈ టైట్ గా ఇలా చేయండి. మళ్ళీ ఇది లేపినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర బిగబడుతుంది. అంటే మన మజిల్స్, నర్వ్ సిస్టమ్ మజిల్స్, ఈ యొక్క జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి అన్నిటికీ ఎనర్జీ, స్ట్రాంగ్నెస్, ఫిట్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత ఎక్సర్సైజ్, మీ కాలు ఇట్లా ఇట్లా పట్టుకోండి. రెండు చేతులతో ఈ తొడవ కింద పెట్టి ఇదే కాలుని 1 2 3 4 5 6 7 8 9 10. కుడివైపు కుడివైపు కాలుకు చేయడం జరిగింది. ఇప్పుడు ఎడం వైపుకి తొడ కింద చేతులు పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా తర్వాత రెండు కాళ్ళని ఇలా లేపండి పైకి, ఇలా స్ట్రైట్ గా. రెండు కాళ్ళు స్ట్రైట్ గా లేపి చేతులు భూమికి ఆంచి తాకించి మీరు ఇట్లా ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు స్ట్రాంగ్ గా బోన్స్ అంటే ఈ యొక్క మా ఏమంటారు, ఈ మోకాల దగ్గర టైట్ చేయండి. మోకాల దగ్గర టైట్ చేసి రెండు కాళ్ళు ఎంతసేపు ఉంచగలుగుతారో అలా ఎంతసేపు ఉంచండి. అంతా కూడా మోకాలికి ఎనర్జీ, స్ట్రాంగ్నెస్ ఇవ్వడం కోసం ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలన్నమాట. అలా దీన్నే మనము ఇలా కదలికలు కూడా చేయాలి. ఇలా టోటల్ మజిల్స్ చూస్తాం. ఈ కాళ్ళల్లో ఉన్నాయంటే పాదాల నుంచి మన ఈ ఇక్కడ వరకు, ఈ మోకాలు కింద ఉన్నటువంటి వరకు కూడా మనకి ఇవి కదులుతాయి. తొడల వరకు కూడా ఆ మజిల్స్ కదలాలి. తొడ వరకు మజిల్స్ కదులుతాయి ఫ్రెండ్స్. అలా మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు చేయాలి. అంటే మీరు టైం అయిన ఒక 1 minute 2 minutes 3 minutes టైం బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత దీన్నే ఈ రెండు పాదాలు ఇలా పెట్టుకోవాలి పక్కన పక్కన. 1 2 3 4 5 6. దూరంగా పెట్టుకున్నా పర్వాలేదు, రెండు పాదాలు దూరం పెట్టుకున్నా ఓకే. దూరం పెట్టినా ఇంకా బాగా వస్తుంది. 6 7 8 9 10. అంటే ఈ విధంగా మనకి మోకాలు అనేది ఇట్లా కిందికి రావాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళ కింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మన వెన్నుపూసలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, అంటే వెన్నెముకలో ఉన్నటువంటి సుషుమ్న నాడి కానీ చక్రాస్ కానీ మనకి యాక్టివేషన్ లోకి వస్తాయి. బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కూడా బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోతుంటాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ఈ యొక్క ఎక్సర్సైజ్ మీరు ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి చేసినప్పుడు దగ్గర బ్లాక్స్ ఉన్నా కూడా తొలగడం జరిగిపోతుంది. మూలాధార చక్రాన్ని ఇప్పుడు మనం టచ్ చేస్తున్నాం. మన మైండ్ అక్కడే ఉండాలన్నమాట. మూలాధార చక్రం దగ్గర మన మైండ్ ఉంటే చాలా మందికి సయాటికా అనేది విని ఉంటారు. సయాటికా అంటే నర్వ్స్ అన్ని
కింద పచ్చగా పచ్చ కలర్ లో ఉంటాయి, బ్లడ్ అంతా పచ్చ కలర్ లో ఉంటాయి. ఆ పచ్చ కలర్ గుత్తులు గుత్తులుగా ఈ తొడల కింద భాగంగా, ఈ మోకాళ్ళ కింద భాగంగా, పిక్కలు, ఈ పిక్కల కింద భాగంగా, మోకాళ్ళు, తొడల కింద మీకు గుత్తులు గుత్తులుగా, అంటే బ్లడ్, రక్తము పచ్చగా గ్రీన్ కలర్ లో ఉంటాయన్నమాట. దానికి సయాటికా అంటుంటారు. ఆ సయాటికా వచ్చినందువల్ల కాలు కదపలేరు, నడవలేరు, పెయిన్, నొప్పి ఇవన్నీ ఉంటుంటాయి. అవన్నీ వెళ్ళిపోవడానికి ఈ యొక్క ఎక్సర్సైజ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా తొలగించుకోవచ్చు. మన మైండ్ ఎక్కడ ఉంటే మన ఎనర్జీ అక్కడికి పాస్ అవుతుంది, పాస్ ఆన్ అవుతుంది. ఇది మనం తెలుసుకున్న వాళ్ళము. ఈ విధంగా చేయడం ద్వారా షట్చక్రాలను కూడా మన ఆధీనంలో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. షట్చక్రాలను కూడా మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మంచిగా నెమ్మదిగా ఒక పక్కకి తిరిగి, లెఫ్ట్ సైడ్ కి నెమ్మదిగా తిరిగి నెమ్మదిగా పైకి లేవాలి. ఒకేసారి స్ట్రైట్ గా లేసుకోవడము చేయడం చేయకూడదు. మనం వన్ సైడ్ పక్కకు తిరగాలి, తిరిగి కొంత సమయం తీసుకొని పైకి లేగాలి. అంతేగాని మనం ఎట్లా ఎట్లా పడుకుంటే అట్లా గబాలను లేవకూడదు. అంటే మన నర్వస్ సిస్టమ్, నాడులు, నర్వ్స్ అని ఎక్కడైనా మనకి పట్లు పట్టేస్తాయి అన్నమాట. బ్లాక్స్ లాగా పట్లు పట్టినాయి అనుకో, మనకి అది పెయిన్ లాగా అనిపిస్తే కొంచెం టైం పట్టవచ్చు. అందువల్ల మనం నెమ్మదిగానే వన్ సైడ్ పక్కకి తిరిగి నెమ్మదిగా లేవాలి. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఇది ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. మన వెన్నెముక, వెన్నుపూస, వెనకాతలంతా కూడా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలలో ఏవైనా మనకి ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా, అంటే మన వెంట్రుక వాసి మందంతో ఉన్నటువంటి 72,000 నాడులు ఎక్కడ బ్లాక్ ఉంటుందో మనకు తెలియదు అనమాట. అదే తడిసి మోపడైపోతుంది, డాక్టర్స్ కూడా కనపడదు. అంటే మన దేహంలో ఎన్నో 72,000 నాడులు మనకు కనబడే ఫిజికల్ బాడీలో ఉండదు ఫ్రెండ్స్. ఇది ప్రాణమయ దేహంలో ఉంటుంది. ప్రాణమయ దేహంలో ఈ షట్చక్రాలు గాని, సుషుమ్నా నాడి, ఈ కుండలిని శక్తి, ఇవన్నీ కంటికి కనబడదు. డాక్టర్స్ దగ్గరకి మనం బ్యాక్ పెయిన్ అని వెళ్ళినా కూడా వాళ్ళకి ఏవి కనబడక కొన్ని రోజులు మందులు ఇచ్చి 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 తర్వాత బయటపడతాయి. ఎట్లా? మన ప్రాణమయ దేహంలో, అంటే ఆస్ట్రల్ బాడీ అంటే మన దేహం చుట్టూ ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ, ఈ యొక్క బ్లాక్స్. ఆ బ్లాక్స్ మళ్ళా ఫిజికల్ బాడీలోకి రావాలంటే టైం పడుతుంది అనమాట. టైం పడుతుందని చెప్పలేం, 6 నెలలు పట్టొచ్చు, ఎప్పుడైనా పట్టొచ్చు అనమాట. అప్పుడు వరకు మన లోపల మనకి ఏమేమి జరుగుతుందో, ఎక్కడ బ్లాక్స్ ఏర్పడుతున్నాయో, నెగటివ్ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలియదు అనమాట మనకు. కనుక మనం ధ్యానం చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజులు మనం చేసుకోవడం ద్వారా మన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రం వరకు మన యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎలాగంటే ముందు ఇలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చోండి ఫ్రెండ్స్. కూర్చున్న తర్వాత ముందుకి వంగి మనం, మన పొట్ట ఉంది కదా, ఈ పొట్టని మనం ఫోర్ సైడ్స్ తిప్పాలన్నమాట. ఎట్లాగా? కుడి పక్క నుంచి 1, 2, 3, 4. ఇది చూడండి, ఈ రెండు మోకాలు ఉన్నాయా, మోకాలకి తాకాలి, మన బాడీ మోకాలకి తాకాలి. 1, 2, 3, 4. 1, 3, 4. 1, 3, 4. ఇట్లా ఇటు ఒక 5 టైమ్స్. మరి యాంటీ క్లాక్ వైస్ ఒక 5 టైమ్స్. 1, 2, 3, 4, 2, 3, 4. ఇట్లా
3 టైమ్స్ టైం ఉన్నప్పుడు 3 టైమ్స్ చేసుకోండి, లేకుంటే 5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ 5 టైమ్స్ 3 టైమ్స్ మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. మనకు అంత బాడీ లూజ్ గా స్టిఫ్నెస్ గా ఉంటుంది, లూజ్ ఉంటుంది అనమాట. లేకుంటే ఎక్కడికక్కడ పట్లు పట్టేసి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, ఇక్కడ వంగనివ్వట్లేదు, అక్కడ వంగనివ్వట్లేదు, బ్లాక్ అయింది, నొప్పి నొప్పి అంటుంటారు చూడండి. ఆ నొప్పులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఇట్లా మనం చేయడం ద్వారా. దీనితో పాటు మెడకి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే మనం ఎక్కడెక్కడ మనం ఈ యొక్క నడుముని తిప్పుతున్నామో, ఈ వెన్నెముక మధ్యలో ఎక్కడెక్కడ మనం తిప్పుతున్నామో ఆ తిప్పిన దగ్గర మెడ కూడా తిరుగుతూ ఉంటది అనమాట. చూడండి ఒకసారి, మెడ కూడా అలాగే వెళ్ళాలి. 1 2 3 4. అంటే టోటల్ ఈ భాగం నుంచి, ఈ పొట్ట భాగం నుంచి ఈ పైన భుజాల వరకు మనం కదలికలు జరుగుతున్నాయి. కదలికలు జరుగుతూ ప్లస్ మన మెడకి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్ ఎలా తిరుగుతుంది, ఇట్లా చూడండి. One. ఇది మెడకి ఎక్సర్సైజ్. ఈ మెడకి ఎక్సర్సైజ్ కూడా దీంతో పాటు జరుగుతుంది. మనం ఇది మన బాడీని తిప్పినప్పుడు ఇలా పప్పు రుబ్బుతాం చూడండి. పప్పు ఎలా రుబ్బుతాం, ఇలా పట్టుకొని రుబ్బుతూ ఉంటాం కదా. అట్లా పప్పు రుబ్బినట్లు ఈ పొట్టని మనం కదపాలి. ఈ పొట్టని మన మోకాళ్ళకి, మన శరీరాన్ని తాకుతూ ఇలా క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మన బాడీని, మన భుజాలని, మన ఇక్కడి నుంచి ఈ పొట్ట వరకు మనం చేసాం. ఈ పొట్ట పై నుంచి ఈ పొట్టకి ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేసేది. పొట్ట ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ముందుకు వంచాలన్నమాట. ఏం చేయాలి, ముందు శ్వాసని పూర్తిగా తీసుకోండి. మనం స్ట్రైట్ గా 2 చేతులు వెనక్కి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 చేతులని ఇట్లా వెనక్కి పెట్టుకోవాలి. వెనక్కి పెట్టుకొని శ్వాస పూర్తిగా లోపలికి తీసుకొని చక్కగా వదులుతూ కింద కొంగాలి. ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి తర్వాత తలని పైకి లేపినప్పుడు అప్పుడు మీరు శ్వాసను తీసుకోవాలి. శ్వాస తీసుకోవడం వదలడం మీద ఎరుక ఉండాలి ఫ్రెండ్స్. ఎరుక ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలే దాంట్లో ఎరుక ఉండాలి. ఇప్పుడు ఎనర్జీ మళ్ళీ శ్వాస తీసుకోండి. అట్లా ముందుకి నెమ్మదిగా ముందుకు వంగాలి. శ్వాస తీసుకుంటూ తల పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు శ్వాసను వదిలి మళ్ళా శ్వాస తీసుకోవాలి. తల పైకి వెళ్ళిన తర్వాత శ్వాస తీసుకుంటూ కిందకి వంగడం చేయాలి. కిందకి వంగడం అంటే మోకాళ్ళ దగ్గరికి వరకు కిందకి వంగుతూ శ్వాస అక్కడే 1 2 3 4 5 ఎంతసేపు ఉండగలుగుతారో, నేను 1 2 3 4 5 వరకు కౌంట్ చేసుకుంటూ మళ్ళా కూడా పైకి లేవడం జరగాలి. చేస్తున్నాను చూడండి. పూర్తి శ్వాస తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం 5 టైమ్స్ చేసుకోవచ్చు. 5 టైమ్స్ చేసుకోండి. ఇంకా మీకు టైం ఉన్న వాళ్ళు ఇంకా మన ఇష్టం, ఎంత ఎక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. అంటే మన యొక్క డైజెస్ట్ సిస్టమ్, మన జీర్ణకోశము, జీర్ణాశయము శుభ్రంగా యాక్టివేషన్ అవుతుంది. అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉన్నా, మనం జీర్ణం కాకపోవడం, డైజెషన్ కాకపోవడం, ఇండైజెషన్, గ్యాస్ పట్టడము, గ్యాస్ ఎసిడిటీ అల్సర్ అట్లాంటివి ఎన్నో ఉంటాయి. పేగు పూత, పెద్ద పేగు, చిన్న పేగులు అన్ని కొంచెం డిస్టర్బ్ లో ఉన్న వాళ్ళకి ఒక్క మందు, ఒక్క మెడిసిన్ వాడకుండా ఈ అద్భుతమైన ఈ యొక్క ఎక్సర్సైజ్ యోగాలో ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ చేసుకోవడం ద్వారా మన శారీరక రుగ్మతలు, శారీరక అనారోగ్యాలు మనకు మనమే తగ్గించుకోవచ్చు. అంటే వైద్యులము మనమే. వైద్యుడు ఎవరంటే డాక్టర్స్ ఎవరంటే మనమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏది చెప్తామో డాక్టర్ అడుగుతారు, ఏంటమ్మా మీ ప్రాబ్లం అని అడుగుతారు. డాక్టర్ అడిగినప్పుడు మనమే చెప్తాం, డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, నాకు జీర్ణం అవట్లే, డైజెస్ట్ అవ్వట్లేదు, నేను తీసుకున్న ఆహారము వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది ఇవన్నీ మనం చెప్తేనే డాక్టర్ కి తెలుస్తుంది. లేకుంటే డాక్టర్ మనం వెళ్ళంగానే మనం కూర్చోబెట్టి మన అన్ని ఏం చెప్పడు. మనకి ఎక్కడ ఏ నొప్పి ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఏది మీకు డైజెషన్ అవుతుందా, ఇండైజెషన్ అవన్నీ ఆయన టకటకని ఏమి చెప్పడు. మనం చెప్తేనే, మనం అన్ని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని ఎటు జెడ్ చెప్తే అప్పుడు దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఎవరో రీసెర్చ్ చేసి కనిపెట్టిన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఆ టాబ్లెట్స్ నేమ్స్ డాక్టర్ రాస్తుంది. డాక్టరు ఏ దానికి ఏ టాబ్లెట్ నేమ్స్ వాళ్ళు చదువుకొని ఉంటారు కాబట్టి ఎంబీబీఎస్ 5 years 5 సంవత్సరాలు 5 years చదువుకుంటారు కనుక ఆ నేమ్లు మనకు రాసి ఇవ్వడాలు, దాన్ని వాళ్ళు యూజ్ చేయడం అదన్నీ కూడా టెంపరవరీ, తాత్కాలికమే ఫ్రెండ్స్. ఇవన్నీ టెంపరవరీ, తాత్కాలికము. మళ్ళా ఆ టాబ్లెట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం వీలైన మట్టికి మనం చక్కగా యోగా, ప్రాణాయామం కూడా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. అంతర్ ప్రాణాయామం ఎలా చేయాలి, బాహ్య ప్రాణాయామం ఎలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంతర్ ప్రాణాయామము, బాహ్య ప్రాణాయామం ఇట్లా 2 విధాలు సపరేట్ డిఫరెంట్ అన్నమాట. 2 ఒకటి కాదు అనేది మనం తెలుసుకుంటాము, అది కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క పొట్ట వరకు ఈ డైజెస్ట్ దీని వరకు జరిగింది. మళ్ళా ఈ హార్ట్, లంగ్స్, లివర్ మనం దానికి యోగా ఎక్సర్సైజ్ చేయాలంటే మనం చేతులతో తీసుకోవచ్చు అనమాట. ఈ చేతులని ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఏం జరుగుతుంది ఇక్కడ, మన హార్ట్, లంగ్స్, లివర్ ఈ 3 ఈ మధ్య భాగంలో ఉంటది మనకి. ఈ మధ్య భాగంలో ఉన్నందువల్ల దీనికి ఒకదాని మీద ఒకటి పడిపోవడము, ఏదో ఒక ఫ్యాట్ ఎక్కువ అవడము, తక్కువ అవడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నప్పుడు మనకు తెలియదు లోపల ఏమేమి జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఎక్కువ తక్కువలు అయితేనే మనకు తెలియదు. కనుక మనం ఎక్సర్సైజ్ ఇస్తే ఈ లోపల హార్ట్, లంగ్స్, లివర్ కి ఈ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి మనం ఏం ఎక్సర్సైజ్ ఇట్లా అంతా చేయడం అంత అవసరం లేదు. ఈ చేత్తో ఇవ్వడం ద్వారా ఈ చేతులు వెనక్కి ఇట్లా అనాలి. అంటే మనం తీసుకెళ్తున్నాం, ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నాం, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటే ఇప్పుడు ఈ లోపల ఉన్న దాన్ని మనం కడుపుతున్నట్టే అనమాట. ఈ విధంగా అలా మీరు 10 times చేసుకోవచ్చు. టైంని బట్టి మీరు ఎంత ఎక్కువ సమయం కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత చేతులకి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. చేతులు మొత్తం అంటే వేళ్ళకి తర్వాత చూపిస్తాను. ఈ యొక్క మోచేయి, ఈ భుజాల వరకు వీటన్నిటికీ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా మనం చేయడం ద్వారా ఈ హార్ట్, లంగ్స్, లివర్ కూడా ఎక్సర్సైజ్. అంటే ఇవన్నీ కనెక్షన్ ఉంటుంది. అంటే వెన్నెముకలో ఉన్నటువంటి షట్చక్రాస్కి మన టోటల్ బాడీ, చేతులు, భుజాలు, ఈ హార్ట్, లంగ్స్ ఇవన్నీ కనెక్షన్ ఉంటాయి. ఈ కనెక్షన్ వల్ల మనం చేతులను కదిపినందువలన మరియు మన కాళ్ళు మనం కదిపినందువల్ల, కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక 3 చక్రాలు అంటే అధమ చక్రాలు అంటారు. దానినే అధమ చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, ఈ నాభి బొడ్డు వరకు ఆ 3 చక్రాలకి మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆ బ్లాక్స్ అనేవి కూడా తొలగిపోవడం జరిగిపోతుంది. షట్చక్రాల యొక్క బ్లాక్స్ తొలగించబడతాయి. తర్వాత ఇక్కడ ఉన్న అనాహత చక్రము, అనాహత విశుద్ధి. ఇప్పుడు మన ఈ అనాహత విశుద్ధి చక్రానికి మనం ఇప్పుడు యాక్టివేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. యోగా ఎక్సర్సైజ్ మనం బ్రీతింగ్ కూడా అబ్జర్వ్ చేస్తాం.
ఏది చేస్తున్నా, ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా మీరు బ్రీతింగ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ చేయాల్సిందే ప్రతి ఒక్కటి. ఏ ఒక్కటి బ్రీతింగ్ లేనిది, శ్వాసని గమనించండి, ఏది చేసినా వృధా ప్రయాస. వృధా ప్రయాస అంటే ఏం చేసినా అక్కడ ఫలితం ఉండదు కాక ఉండదు. ఉదాహరణకి చాలా మంది బాగా ఒబేసిటీ, లావు బాగా అయ్యి ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. బయట బయట పార్క్ కి వెళ్తారు. బయట నడక వాకింగ్ ఎంతో 1 అవర్, 1 అవర్, ఒక్కొక్కరు 1.5 అవర్, అట్లా గంటలు గంటలు వాకింగ్ చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వాకింగ్ చేస్తూ పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తారు. పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళడము. ఫోన్లు ఉన్నాయి కదా, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ పెట్టుకొని వినుకుంటూ ధ్యాస శ్వాస మీద ఉండదు. మైండ్ కూడా ఎంటీ లేదు. మైండ్ ఎంటీ ఉండదు. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయరు. ఓన్లీ అంటే యాంత్రికంగా కాలు నడుస్తూ ఉంటుంది. యాంత్రికంగా నడుస్తూ ఉంటారు వాకింగ్. పక్కన వాళ్ళతో ఎన్నో రకాల ముచ్చట్లు అయిపోయేంత వరకు 1 అవర్ ముచ్చట పెడతాను. నేను చాలా దగ్గర చూశాను. పార్కులలో అంతా చూస్తాను. ఎంతో స్పీడ్ గా పరిగెడుతూ నడుస్తూ, ఎంతో స్పీడ్ గా నడుస్తూ పక్కన వాళ్ళతో మాటలు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెడుతూ అప్పుడే ఎక్కడెక్కడ ఉన్నవన్నీ లేని అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. న్యూస్లు కూడా మన న్యూస్ లో నేరాలు ఘోరాలు ఎవరు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అవన్నీ చెప్పుకుంటూ, మరికొందరు ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని వాటిలో కావాల్సిన ఎన్ని వినుకుంటా యాంత్రికంగా నడిచి వచ్చారు. కానీ ఎక్కడ ఏ ఒబేసిటీ తగ్గదు. ఏ ఒబేసిటీ తగ్గట్లేదు. వాళ్ళకి బీపీ షుగర్లు తగ్గదు. అట్లా రోజు నడుస్తారు. రోజు కొన్ని సంవత్సరాలు కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారు. కంపల్సరిగా విధిగా ఈ ఎక్సర్సైజులు చేసిన వాళ్ళు, వాకింగ్లు జాగింగ్లు చేసిన వాళ్ళు మళ్ళా టాబ్లెట్స్ అనేవి బీపీ షుగరు థైరాయిడ్ అన్ని టాబ్లెట్స్ తప్పనిసరిగా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం ఇవి చేసుకున్నప్పుడు మనకి టాబ్లెట్స్ అవసరం లేదు. మీరు నమ్ముతారా నమ్మరు, ఇంతవరకు నాకు ఒక బ్లేడ్ తో గీత పడ్డం కానీ, ఒక ఆపరేషన్ కానీ డాక్టర్స్ ఎన్నో చెప్పారు. నాకు కూడా చెప్పారు, మీరు యూట్రస్ తీసేయాలి, మీ యూట్రస్ కి పుండు పడింది, ఆపరేషన్ చేయాల్సిందే అని. కానీ నేను చేసుకోలేదు ఫ్రెండ్స్. ధ్యానంలోనే, గ్రూప్ మెడిటేషన్ లోనే తగ్గించుకోవడం జరిగింది. మరి నా జాయింట్స్ కూడా విపరీతం పెయిన్స్ వచ్చి బాధపడితే డాక్టర్స్ కి ఒకసారి వెళ్ళి చూపించుకోవడానికి మా వాళ్ళందరూ తీసుకువెళ్ళడం చేయడం చేస్తే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు, మీ జాయింట్స్ అరిగిన స్టార్ట్ అయిపోయినాయి, మీకు మరి ఆపరేషన్లు తప్పవు, ఆపరేషన్ మీరు చేసుకోవాలి. 2 టైమ్స్, థర్డ్ టైం వెళ్తే మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిందే. మీరు కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు, మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, మీరు వెస్ట్ అనే యూస్ చేయాలి అని అన్ని చెప్పారు. అవన్నిటినీ నేను పక్కన పెట్టి ఈ యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అన్ని చేసుకుంటూ ఇప్పటి వరకు నేను కిందే కూర్చుంటుంటా, కింద పడుకోవడం చేస్తుంటా, మెట్లు ఎక్కుతుంటా, అన్ని చేస్తున్నానండి. మరి నా 22 ఇయర్స్ నుంచి మెడిటేషన్, 22 సంవత్సరాల నుంచి నా మెడిటేషన్ చేస్తున్నా. ఆ 22 సంవత్సరాల కిందట నేను కూడా అందరిలాగా మెడిసిన్ వాడాను ఫ్రెండ్స్. మెడిసిన్స్ నేను కూడా వాడాను. ఎప్పుడైతే నేను ధ్యానం తెలుసుకొని ధ్యానం ద్వారా అన్నిటినీ పోగొట్టుకుంటూ, ఒక ఆస్తమా ఉండేది, ఆస్తమా కూడా అన్నిటిని నివృత్తి చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఆస్తమా కూడా అంటే ఈ ముక్కు 2 బ్లాక్స్ ఏర్పడిపోతే అక్కడ కండ ఏర్పడింది. ఆ కండకి మేము ఆపరేషన్ చేయాలి. మరి డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి మేడం అన్నారు. ముక్కుకే ఆపరేషన్ చేయాలన్నారు. పొట్టలో గర్భసంచి యూట్రస్ తీసేయాలి, ఆపరేషన్ చేయాలన్నారు. మోకాళ్ళకి కూడా ఆపరేషన్ చేయాలన్నారు. అట్లా అన్నిటికీ ఆపరేషన్. ఇంతవరకు ఒక్క బ్లేడ్ కూడా నా శరీరం మీద పడలేదు. మరి 67 ఇయర్స్, 3 ఏళ్ళు తక్కువ 70 ఇయర్స్ లో ఉన్నాను ఫ్రెండ్స్. అంటే చక్కగా యోగా, ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వరకు మనం స్టాప్ చేసుకుందాం. మిగతాది తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. రోజు మాకు నాగజ్యోతి మేడం మార్నింగ్ ఈవెంట్ చేపిస్తారు మేడం. చాలా చక్కగా బాగా చేపిస్తుంది మేడం కూడా. చాలా బాగుంది మేడం. అంటే ఈ రోజు కొంచెం వివరణాత్మకంగా తెలుసుకున్నాము, ఇంకొంచెం కొత్తవి కూడా తెలుసుకున్నాము. అది మనం ఇంకా ఈరోజు కొత్తగా తెలుసుకున్నాం. అంటే మన బాడీలో ఉన్న చక్రాస్ కి మన యొక్క యోగా, వీటికి యోగాకి లింక్ ఉన్నది.
మీకు ఏంటంటే మేము నార్మల్ గా మేడం చేయమంటే చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది ఎందుకోసం చేస్తున్నామో తెలుసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోవచ్చు మీరు చెప్పిన దాని వల్ల. ఎనర్జీ కాకుండా ప్రతి సెల్ ప్రతి కణము మనం టచ్ చేయడం ద్వారా, యాక్టివేట్ మన అవుతుంది. బాడీని మనం టచ్ చేయడం ద్వారా ఆ స్పర్శ, ఆ స్పందన, ఆ ప్రేమతత్వం, అదొక ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వంతో మనం ఇట్లా మన దేహాన్ని, మన చర్మాన్ని మనం టచ్ చేయడం ద్వారా ప్రతి సెల్ ప్రతి కణము స్పందిస్తుంది. అది అద్భుతంగా యాక్టివేషన్కి వస్తుంది. ఆనంద స్థితిలో ఉంటాయి. అవి ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రతి కణము ప్రతి సెల్ యాక్టివేషన్ లో ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉండదు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ మేడం చెప్పిన దాంట్లో కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. మేడం శిరీష మేడం మాట్లాడమ్మా. మేడం చాలా చక్కగా వివరిస్తూ చెప్పారు మేడం, చాలా బాగుంది. కానీ ఇది చెప్పారు కదా మేడం, 22 years గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారనేసి. సో నేను కూడా ఒక 3 years గా ఇక్కడ నెక్ పెయిన్ ఇది దీంతో బాధపడుతూ ఉన్నాను మేడం. 3 years దాదాపు నెట్ అంటే ఇది యోగా అంటే హాస్పిటల్ కూడా చూపించాను. అన్ని కూడా టెస్ట్లు అన్ని చేశారు. కానీ ఫిజియోథెరపీ చేయించుకున్నాను, అంతా అయింది. ఇక్కడ ఇంజెక్షన్ కూడా వేశారు, అది స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ ఓకే, వేశారు. ఓకే. సొల్యూషన్ అనేది దొరకలేదు, ఇప్పటికీ పెయిన్ వస్తూనే ఉంది. అంటే కొంచెం ఇట్లా కూర్చున్నా, ఎక్కువసేపు నిలబడినా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ వర్క్ చేసినా కానీ ఇవన్నీ ఇక్కడ మజిల్స్ అన్ని పట్టేసి హ్యాండ్ లిఫ్ట్ చేసేదానికి కూడా రావడం లేదు. సో ఇది ప్రాబ్లమ్ గా ఉంది. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు మీరు చేసేటప్పుడు కూడా ఇట్లా హ్యాండ్ ని ఇలా పెట్టుకొనే ఉంటున్నాను. ఇప్పుడు ఇది పెయిన్ వస్తానే ఉంది. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా మన దానిలో అనేసి. ఓకే మేడం, మీ పేరు? శిరీష అండి. శిరీష మేడం. శిరీష మేడం, మీరు ఒక్కటి ముందు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శారీరక రుగ్మతలన్నీ మానసిక మానసిక రుగ్మతలే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. మానసిక రుగ్మతలు అన్నీ కూడా శారీరక రుగ్మతల్లోకి దించడం జరుగుతుంది. నాకు కూడా ఇది వరకు నేను ధ్యానంలోకి రాకముందు, తెలవక ముందు నేను మానసిక ప్రశాంతతను కోల్పోవడం ద్వారా, అది మానసిక ప్రశాంతత లేకపోవడం ద్వారా అది శారీరక రుగ్మతలోకి దించడం జరిగింది. శారీరక రుగ్మతలోకి దించేసింది. ఏంటంటే మనసులో తెలియని అన్నింటినీ మన లోపలికి తీసుకోవడము, అశాంతి, టెన్షన్, బాధ, భయము, లేకుంటే గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం. ఏమైతుంది మనకు అక్కడ? ఎనర్జీ లాస్ అవుతుంది. నెగటివ్ ఎనర్జీ డంప్ అవుతుంది మన లోపల. నెగటివ్ ఎనర్జీ అంతా డంప్ అయిపోయింది. ఆ డంప్ అయిపోయి అది తడిచి మోపడైపోయింది. మోపడైపోయిన దాని ప్రభావం దేని మీద ఉంటుంది? మన దేహం పైన, మన శరీరం పైన. అవన్నీ కూడా నేను కూడా అనుభవించాను. అనుభవించి ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నా నేను, ఓహో, నా యొక్క ఆలోచన విధానం సరిగా లేదు. నా ఆలోచన విధానం సరిగా లేనందువలనే నేను ఈ రుగ్మతలతో, ఈ అనారోగ్యంతో నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ నేను నా మానసిక స్థితిని నేను మార్చుకున్నప్పుడు నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోగలను అని నాకు నేనే నిర్ణయం తీసుకొని ధ్యానం చేస్తూ, గంటలు గంటలు ధ్యానం చేస్తూ, అంటే స్టార్టింగ్ లో 1 hour, తర్వాత కొన్ని రోజులకి 2 hours, మళ్ళీ ఇంకా కొన్ని రోజులకి 3 hours, 4 hours, 5 hours, అట్లా ఒక్క సిట్టింగ్ లో 5 hours, 5 గంటల సేపు ధ్యానం చేసేదాన్ని ఫ్రెండ్స్. అట్లా మీరు ఒక్క సిట్టింగ్ లో 3 hours కూర్చోవాలి కళ్ళు తెరవకుండా. మరి మీరు ఒక్క సిట్టింగ్ లో 3 hours కూర్చుంటున్నారా? మేడం మార్నింగ్ ఈరోజు యాక్చువల్లీ ఈరోజు 1 hour కూర్చున్నాము. ఆయన ఇదంతా పెయిన్ లాగేస్తా ఉండింది. ఆ 1 hour కూర్చుని దాని వల్ల కూడా లాగేస్తా ఉంది మొత్తము. అంటే పెయిన్ ఎక్కువ వస్తా ఉంది. అప్పటికి 1 hour నేను అసలు కదలకుండానే కూర్చొనే ఉన్నాను మేడం. ఓకే 1 hour ఈరోజు కరెక్ట్ గా మేడం, మీకు చేశాను. గ్రూప్ మెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎక్కడ సెంటర్స్ ఉన్నా గ్రూప్ గా వెళ్ళి గ్రూప్లలో కూర్చొని మెడిటేషన్ చేయండి. మరియు పిరమిడ్ కింద మనం 2x2 కానీ 4x4 పిరమిడ్స్ తీసుకోవాలి కంపల్సరీ. పిరమిడ్స్ దాంట్లో క్రిస్టల్స్ పెట్టడం వల్ల హీలింగ్ జరుగుతుంది అనమాట. క్లీనింగ్ బాడీ జరుగుతుంటది అనమాట. క్రిస్టల్స్ పెట్టుకోవాలి. 2x2 పిరమిడ్స్ పెట్టుకోండి.
అలాంటే మనం ఈ దగ్గరలో సెంటర్ పిరమిడ్ సెంటర్ ఉంటది కదా, పిరమిడ్ సెంటర్స్ లలో వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి. మేమంతా కూడా అలాగే చేసేవాళ్ళం. గ్రూప్ మెడిటేషన్లు గంటలు గంటలు 2 hours 3 hours ఒక్క సిట్టింగ్ లోనే 3 hours గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళం. పిరమిడ్ కింద కూర్చొని మూడింతల అధిక శక్తి తీసుకోవడం జరిగేది. అట్లా ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా మీరు అలానే చేయాలి. మూడింతల అధిక శక్తి పిరమిడ్ ద్వారా, గ్రూప్ మెడిటేషన్ ద్వారా మూడింతల అధిక శక్తి, పౌర్ణమి ధ్యానాల ద్వారా. పౌర్ణమి ధ్యానం సాయంత్రం 6 గంటలకు మేము కళ్ళు మూస్తే మళ్ళీ ఉదయమే మేము కళ్ళు తెచ్చేవాళ్ళం. ఉదయం 4 o'clock కళ్ళు తెచ్చేవాళ్ళం. సాయంత్రం 6 గంటలకు కళ్ళు మూసి ధ్యానంలో కూర్చుంటే మధ్యరాత్రి టీ బ్రేక్ వచ్చేది. అంతే 12 గంటలకి టీ బ్రేక్ ఇస్తారు. టీ తీసుకొని తాగేసి మళ్ళీ టాయిలెట్ వెళ్ళొస్తే మళ్ళీ కళ్ళు మూసామంటే మార్నింగ్ 4 o'clock మేము కళ్ళు తెచ్చేది. 4 5 అంటే ఎన్ని అవర్స్ మనం ధ్యానంలో ఉంటున్నామో చూడండి. మరి ఇప్పుడు మీరు అట్లా సాధన చేస్తున్నారా? సాధనతోనే మనకి ఏవైనా క్లీనింగ్ హీలింగ్లు, మనకు ఉన్న నొప్పులు కానీ డిజీజ్ కానీ, క్రానికల్ డిజీజ్ కూడా. క్రానికల్ డిజీజ్ అంటే మా అమ్మగారికి జాయింట్ పెయిన్స్ ఉండేవి, విపరీతం జాయింట్ పెయిన్స్ మా అమ్మగారికి. ఆ డిఎన్ఏ, ఆ బ్లడ్ సర్క్యులేషన్ మనకు కూడా వస్తుంది. ఆ డిఎన్ఏ బ్లడ్ లో అంటే తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకి ఎవరికి ఏముందో ఆ యొక్క డిఎన్ఏలో మనకు కూడా, మన దాంట్లో కూడా, మన బ్లడ్ లో కూడా వస్తుంది. అట్లా మా అమ్మకుండా నాకు కూడా వచ్చింది ఈ జాయింట్ పెయిన్స్. అట్లాంటిది నేను 22 years నుంచి దేనికి ఏ ఆపరేషన్లు ఏవి చేయకుండా మెడిటేషన్ బాగా ధ్యానం ఎక్కువ సమయం గంటలు గంటలు చేస్తూ, గ్రూప్ మెడిటేషన్ చేస్తూ, పిరమిడ్ శక్తిని తీసుకుంటూ, యోగా చేసుకుంటూ ఈ విధంగా నేను నా జీవితాన్ని, నా యొక్క ఆత్మ జర్నీ, నా యొక్క సోల్ జర్నీ ప్రయాణం జరుగుతూ ఉంది. పిరమిడ్ శక్తి అంటే ఏంది మేడం? అంటే ఎక్కడ ఉందో తెలియదు మేడం అది. అలా ఒకసారి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు మా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. పిరమిడ్స్ అంటే మనం బుక్స్ లో చిన్నప్పుడు చదువుకున్నాం చూడండి మేడం, ఈజిప్ట్ పిరమిడ్ అవన్నీ ఐడియా ఉందా? ఉంది కానీ బట్ అది ఎలా అనేది తెలియదు. చిన్నవి కూడా దొరుకుతాయి, క్యాప్ పిరమిడ్ లాగా కూడా పెట్టుకొని ఇప్పుడు మాస్టర్స్ కొంతమంది ఇదిగోండి మేడం, చేస్తున్నారు చూడండి. ఇదిగోండి మేడం, కనబడుతుందా? ఓకే. కనిపిస్తుంది కదా మేడం? ఇది 4 sides. ఇదిగోండి ముందు త్రికోణ ఆకారంలో అట్లా త్రికోణ ఆకారం ఉన్నది. అట్లాంటి 4 sides 4 భాగాలుగా ఉంటాయి అన్నమాట. ఇటు అన్ని సమానంగా ఉంటది అనమాట. 51 52 degrees లో ఈ యొక్క పిరమిడ్ ని తయారీ ఉంటుంది. అంటే దీనికి ప్రత్యేక కొలతలు ఉంటాయి అన్నమాట మేడం. వీటికి ప్రత్యేక కొలతలతో తయారు చేస్తారు. 51 52 degrees లలో తయారు చేయడం ద్వారా వీటి కింద మనం కూర్చొని ఇట్లా తల మీద కూడా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఈ క్యాప్ పిరమిడ్. ఇది కాపర్ అన్నమాట. ఇది కాపర్, రాగితో పెట్టుకున్నది మనకి ఇంకా హై ఎనర్జీస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కాపర్ పిరమిడ్. ఇలా పెట్టుకొని మీరు దీనికి ఒక ఇట్లా ఉంటాయి కట్టుకునేటివి. ఆ కట్టుకొని మీరు మెడిటేషన్ చేయండి. మనం పెద్ద పిరమిడ్లలో కూర్చుంటే ఎంత శక్తి అంత శక్తి తీసుకుంటాం అన్నమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంటాయి ఇవన్నీ కూడా. మీరు ఇది మనకి మాస్టర్స్, మీరు ఇప్పుడు ఎవరైతే ఏ మాస్టర్స్ మనకి జూమ్ సెక్షన్ లో ఉన్నారో నంబర్స్ ఆ మాస్టర్స్ సేల్ చేస్తారు. పిరమిడ్ మాస్టర్స్, ఈ పిరమిడ్స్ ని సేల్ చేసే మాస్టర్లు ఉన్నారు. మేడం దగ్గర ఉన్నాయంటే ఆ నెంబర్స్ తీసుకొని మీకు పంపించమంటే వాళ్ళు పంపిస్తారు. కొరియర్ లో పంపించడం, దేంట్లో కొరియర్ కాదు, ఏదైనా ట్రాన్స్పోర్ట్ దాంట్లో పంపించడం చేస్తారు. తప్పనిసరిగా పిరమిడ్, అందుకే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, PSSM అంటే మీనింగ్ ఏంటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. కనుక ఫస్ట్ పిరమిడ్ అని పేరు పెట్టారు. పత్రి గారు ఫస్ట్ పిరమిడ్ ని పెట్టే మన సంస్థ స్థాపించారు. సంస్థ పేరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. పిరమిడ్ లేనిది మనం ధ్యానం చేయలేము. స్టార్టింగ్ కొత్త వాళ్ళకి కంపల్సరీ అవసరము. కొత్త వాళ్ళకి, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ పిరమిడ్ అవసరము. ఎందుకంటే మనం ఒక్కొక్కలమే ధ్యానం చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో 4 ఉన్నాము, 4 ధ్యానం చేసిన వాళ్ళు ఉండకపోవచ్చు, ఉండరు కూడా, ఎవరో తక్కువ. మన ఇళ్లలో 4 ధ్యానం చేసే వాళ్ళ ఇల్లు చాలా తక్కువ ఉంటారు అనమాట. అంటే ధ్యాన కుటుంబము అని చెప్పొచ్చు. అలా చాలా టైం తక్కువ పడుతుంది. ఎందుకు మా ఇంట్లోనూ కూడా కొంతమంది వచ్చేయరు, ఒకళ్ళిద్దరం చేస్తాము, మిగతా అది వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కనుక ఈ పిరమిడ్ అనేది మనకి 5 elements
పంచభూత తత్వాలు కూడా మనకు బ్యాలెన్స్ చేస్తది. ఈ పిరమిడ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత తత్వాలని కూడా మనకు బ్యాలెన్స్ చేస్తది. మన బాడీలో మన దేహంలో పంచభూత తత్వాలు బ్యాలెన్స్ ఉండదు, ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇన్బ్యాలెన్స్ ఉన్నట్టు కూడా బ్యాలెన్స్ చేస్తది అనమాట. అందుకే ఇది 4 సైడ్స్, 4 భాగాలుగా ఉంటుంది. ఇది పిరమిడ్ అనేది 4 పక్కల సమానమైన కొలతలతో ఉంటుంది. అందుకని మనం దీని కింద, ఈ పిరమిడ్ కింద మనం మన తల పైన పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా ముందు మన తల పైన ఉన్నటువంటి బ్రెయిన్ దగ్గర ఉన్న బ్లాక్స్, బ్రెయిన్ దగ్గర డెడ్ సెల్స్, చనిపోయిన మృత కణాలు ఇక్కడ పేర్కొని ఉంటాయి మన బ్రెయిన్ పైన, మన తల పైన. అందుకే విపరీతమైన హెడ్ఏక్ వస్తుంది. చాలా మంది హెడ్ఏక్, మైగ్రేన్ అని చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. చాలా మంది చెప్తుంటారు, మాకు మైగ్రేన్ ఉంది, హెడ్ఏక్ ఉంది, విపరీతం తలనొప్పి, తగ్గట్లేదు, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మన బ్రెయిన్ పైన డెడ్ సెల్స్ అంటే చనిపోయిన మృత కణాలు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా నిండిపోయి ఉంటాయి. అంటే ఎనర్జీ, ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్ళడానికి వీలు కాకుండా మూసుకుపోయి ఉంటుంది. బ్రహ్మరంధ్రము మూసుకుపోయింది. మూసుకుపోవడం వల్ల మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అక్కడెక్కడంతా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు, ప్రాణశక్తి వెళ్ళదు. అందువలన మనం ఏం చేస్తున్నా ఇవన్నీ తగ్గకపోవడము, ఇంకా నొప్పి, పెయిన్ ఎక్కువ అవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు లేని దగ్గర అంతా ఇంజక్షన్లు ఇవ్వడము. అసలు ఈ వెన్నుపూసకి ఇంజక్షన్లు ఇవ్వకూడదు, ఇంజక్షన్లు ఆపరేషన్లు చెయ్యకూడదు. అతి సూక్ష్మమైన సుషుమ్నాడి మన దేహంలో వెన్నెముక మధ్యలో అతి సూక్ష్మమైన ఒక వెంట్రుక మనం చూస్తాం కదా, ఆ వెంట్రుకకు 100% ఉంటుందంట సుషుమ్నాడి అనేది. అటువంటి దానికి ఆపరేషన్ చేయడము, ఇంజక్షన్లు వేయడము, తద్వారా దాని యొక్క సుషుమ్నాడి యొక్క శక్తి కోల్పోవడం జరిగిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్న వాళ్ళు దయచేసి వాటికి ఆపరేషన్ల సైడ్ వెళ్ళకండి. వెన్నెముకకి ఇంజక్షన్లు మాత్రం చేయించుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా మేడం? ఇప్పుడు అర్థమైందా మేడం? మేడం అర్థమైంది మేడం, చాలా క్లారిటీగా చెప్పారు. పిరమిడ్స్ అది అంటే ఎవరైనా తీసుకోవచ్చా? ఏదైనా దానికంటూ పర్టికులర్ గా ఇలా అని ఉంటుందా? అది తెలీదు. ఒకసారి నంబర్ పిరమిడ్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, చిన్న పిల్లల కాడి నుంచి 100 ఏళ్ళ ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా దీని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. 3 ఇంతల అధిక శక్తి తీసుకుంటారు, థాట్లెస్ లో వెళ్ళిపోతారు, మన బ్రెయిన్ హీలింగ్, క్లీనింగ్ జరుగుతాయి. ఇవన్నీ మీరు ఇమ్మీడియట్ గా చూడగలుగుతారు. ఇమ్మీడియట్ గా మీరు తీసుకోండి, ముందు పిరమిడ్ తీసుకోండి, 2x2 పిరమిడ్ తీసుకోండి, దాంట్లో క్రిస్టల్స్ పెట్టండి. క్రిస్టల్స్ త్వరగా బాడీ హీలింగ్, క్లీనింగ్ జరుగుతాయి. అవన్నీ నాకు జరిగినాయి కనుక నేను చెప్తున్నానమ్మా. నేను కూడా నా అన్ని అనుభవంగా చెప్తున్నా. ఇవన్నీ నేను తెచ్చుకొని, క్రిస్టల్స్, పిరమిడ్స్ తెచ్చుకొని వాటి కింద కూర్చొని చేయడం ద్వారా గ్రూప్ మెడిటేషన్ అది తప్పనిసరి విధిగా గ్రూప్ మెడిటేషన్ సెంటర్స్ కు వెళ్ళి కూర్చొని చెయ్యండి. కొత్త వాళ్ళు కంపల్సరీ విధిగా అవసరం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్కడికో వెళ్ళలేకపోయినా మీ ఫ్రెండ్స్, మీ ఇంటి పక్కల వాళ్ళు పిలుచుకొని కూడా మీ ఇంట్లో పెట్టించుకోవచ్చు మేడం. మార్నింగ్ అనేం కాదు, చక్కగా మీ ఇంటి పక్కల మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా కూర్చొని చేయండి. మీకు కన్వీనియంట్ టైం 3 to 4, 4 to 5 అట్లా టైం పెట్టుకొని కూడా ఒక 5 to 10 మెంబర్స్ ఇట్లా కూర్చొని కూడా పెట్టుకోవచ్చు. నిర్ణయించుకొని మీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కూడా పిలుచుకొని అట్లా కూడా మీరు దగ్గర కూర్చొని అధిక శక్తిని, ఎనర్జీని గెయిన్ చేయగలుగుతారు. పిరమిడ్ లో కూర్చున్న కంటే కూడా ఎక్కువ గ్రూప్ మెడిటేషన్ లో ఎక్కువ వస్తుంది అనమాట. పిరమిడ్ లో కూర్చుని మీరు ఒకరు కూర్చుంటే ఏం కాదు, పెద్ద పిరమిడ్ అయితేనేమో అట్లా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది వచ్చినప్పుడు. ఏదైనా పిరమిడ్ శక్తి 3 ఇంతల అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని పోల్చకండి, దానికే. గ్రూప్ మెడిటేషన్ లో చేసినప్పుడు 3 ఇంతల అధిక శక్తి ఎలా తీసుకుంటామో, పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం ద్వారా 3 ఇంతల అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. అది దానికే ఉందండి. దీన్ని 2 కలిపి పోల్చకండి, ఒకటిగా చేయకండి. ఓకే. ఇక్కడ తిరుపతిలో గ్రూప్ మెడిటేషన్ ఉంది మేడం. అది ఇక్కడ హార్ట్ మీద జాస పెట్టి ఉంది. సండే ఉంటుంది అక్కడ. సో వెళ్ళాము, మళ్ళీ టైం లేదని వెళ్ళలేదు. ఈసారి నుంచి వెళ్తాం మేడం, సండే నుంచి. అలాగే తప్పకుండా మీరు గ్రూప్ లో కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేయండి. అది కూడా హార్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ దగ్గర హృదయం మీద ధ్యానం పెట్టి మీద ఫోకస్ చేసి మెడిటేషన్ లోనే ఉంటారు. అది మెడిటేషన్ లో ఉండడం మనకు కావాలి, థాట్లెస్ లో ఉండడమే మెడిటేషన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం.
నవనీతమ్మ మాట్లాడనమ్మా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పాలి. నవనీతమ్మ. మీ పేరు నా పేరు నవనీతమ్మ. నవనీత. నవనీతమ్మ. నవనీత. 68 నా ఏజ్. నేను కింద కూర్చుంటే పైకి లేలేను. ధ్యానం చేయాలంటే నాకు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలో నా భర్త ఆల్రెడీ చనిపోయినారు. అది ఎంతసేపు నాకు మైండ్ నిలవటం లేదు. దాని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. నా మైండ్ అక్కడ నిలవటం లేదు. కింద కూర్చొని పైకి లేలేను. ఈ రోజు మీరు చేస్తున్నారు కాబట్టి నేను కింద కూర్చున్నాను. నేను పైన కూర్చొని ధ్యానం చేసేది. మీరు చెప్పినట్టు 1 అవర్ నా వల్ల కూర్చొని కదా. అప్పుడు కూర్చుంటే ఈ కాళ్ళు నొప్పులు వస్తాయి, ఈ పిక్కలంతా లాగుతాయి, వేళ్ళు లాగుతాయి, ఈ అసలు ఇవన్నీ లాగుతాయి. కొంతసేపు కూర్చొని ధ్యానం చేయాలి. నాకు ఒంటరి కదా ఉన్నాను, టైం ఎక్కువ ఉంది కానీ కూర్చోలేకపోతాను. అవును నానా, మీరు పిరమిడ్ తీసుకున్నారా? మరి పిరమిడ్ లేదండి, తీసుకున్నారా? నేను ఉండేది ఒక విలేజ్. విలేజ్ నేను ఉండేది ఈ చుట్టుపక్కల ఎక్కడ పిరమిడ్ లేదు. చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే మేడం, వినండి. మనం ఎక్కడ మారుమూలల గ్రామంలో ఉన్నా కూడా ఒక్కసారి పిరమిడ్ సెంటర్లకు వెళ్ళి ఒకసారి మనం పిరమిడ్ తెచ్చుకోవాలి. పిరమిడ్ దాంట్లో పెట్టే క్రిస్టల్స్ మనం తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఒకసారే కదా మనం వెళ్ళేది, ఒకసారే తెచ్చుకుంటాం. ఈ యజ్ఞాలు అవుతాయి కదా, మన కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో 11 రోజులు ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతాయి. అక్కడ మనకి దొరకనే లేనిదంటూ ఉండదు. ప్రతి వస్తువు మనకి అందుబాటులో ఉంటుంది. ఇట్లా చిన్న పిరమిడ్స్, పెద్ద పిరమిడ్స్, కాపర్ పిరమిడ్స్. ఈ కాపర్ పిరమిడ్స్ తీసుకుంటే మీకు అనారోగ్యాలు ఏవే ఉన్నాయో, ఈ పెయిన్, ఈ బాధలు, నొప్పులు అన్ని వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిని ఉపయోగించుకోవాలి మేడం. మీరు తప్పనిసరిగా ప్రకృతిని ఉపయోగించుకోండి. అంటే మొక్కలు చెట్ల మధ్యలలో వీలైన మట్టికి ఒక 2 గంటలు 3 గంటలు మనం కేటాయించుకోవాలి. ఇప్పుడు సిటీలో అనుకోండి అన్ని అపార్ట్మెంట్లే. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో అన్ని అపార్ట్మెంట్స్ పక్కలంబటి మా ఇంటి గుమ్మం నుంచే నాన్ స్టాప్ గా బండ్లు వెళ్తూనే ఉంటాయి. మా ఇంట్లో రోడ్డు మీద ఉన్నాం మేము. నాన్ స్టాప్ గా వెళ్తూనే ఉంటాయి. అందువల్ల నేనేం చేస్తా, అప్పుడప్పుడు వారానికి ఒకసారి ప్రకృతి అంటే పార్క్ లో వెళ్ళి ఒక 2-3 గంటలు అక్కడే మనం ఉండి ధ్యానం చేసుకొని ఆ శక్తిని తీసుకొని వస్తుంటాం. అట్లా మీరు కూడా ప్రకృతి అంటే చెట్ల మధ్యలలో వెళ్ళి కూర్చోండి, కాసేపు ధ్యానం చెయ్యండి. మీరు చేయడం ద్వారా చెట్లను కొంచెం పట్టుకొని దగ్గరకు తీసుకోండి, వాటిని స్పందించండి, మాట్లాడండి ఆ చెట్లతో, ఆ మొక్కలతో. అప్పుడు మీకు ఎనర్జీ పాస్ అవుతుంది. మీకు ఎనర్జీ పాస్ అవ్వాలి. ఓకేనా మేడం? ఎనర్జీ పాస్ అవ్వాలంటే ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతికి దూరం అయిపోతున్నాము. ఎక్కడ విలేజ్ లో ఉన్నా, సిటీలో ఉన్నా మన యొక్క మనోభావన బట్టి మా ఎనర్జీ మనకు పాస్ అవుతుంది. ఎక్కడ ఉన్నా మాకు సిటీలలో మీలాగా చెట్లు చేమలు ఏం ఉండవు, నేచర్లు ఏం ఉండవు మాకు. మా అన్ని అపార్ట్మెంట్లు రోడ్ల మీదే మా ఇల్లులు అన్నీ ఉంటాయి. మరి అట్లయినా మేము ఎట్లా చేసుకుంటున్నాము? మరి మేము వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాల్సిందే. నా ఆరోగ్యం గురించి నేను వెళ్ళాలి. నా ఆరోగ్యం ఎవరు ఇస్తారు? నా ఆరోగ్యాన్ని నేనే చూసుకోవాలి, నేనే కాపాడుకోవాలి. అట్లా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. మీరేం చేయాలి? చక్కగా పంచభూతాలతో కూడుకున్న ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకుంటున్నారా? పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు ఎలా తీసుకోవాలి? డైరెక్ట్ గా తీసుకోవాలి. వండినవి కావు. వండినవి అందరు తీసుకుంటారు. వండనిది శనగలు, మన పల్లీలు ఉన్నాయి కదా, పెసలు, శనగలు నానబెట్టి మొలక వస్తుంది. నెక్స్ట్ మొలక వస్తుంది. ఆ మొలక వచ్చినవి పల్లీలు అంటే వేరుశనక్కాయ కూడా మొలకలు వస్తాయి. వాటిని మనం తీసుకోవాలి, పొద్దున తీసుకోవాలి. పండ్లు, డైరెక్ట్ గా పండ్లు. ఈ ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా కొంచెం ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి, క్యారెట్, కీర, ఇవన్నీ పెరుగు కొద్దిగా కలుపుకోండి. పెరుగు, కొంచెం తేనె, ఇవన్నీ కలుపుకొని తినండి. మార్నింగ్ టైంలో తినేసేయండి, లేకుంటే మధ్యాహ్నం తినండి. ఇట్లా మార్నింగ్ టైంలో తినడం ద్వారా మీ శరీరంలో ఉన్న ఎటువంటి అనారోగ్యాలు, రుగ్మతలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. తప్పనిసరిగా ఒక్క పూట అయినా మనము ఈ యొక్క రా ఫుడ్, దీనినే అమృత ఆహారం అని చెప్పబడుతుంది. ఏ ఆహారం? దాని పేరేంటండి? శాకాహారాన్ని అమృత ఆహారం. ఎవరు తీసుకుంటారు? దేవతలు తీసుకుంటారు. దేవతలకి మనం ఏం పెడతామండి నైవేద్యంగా? దేవతలకి ఏం పెడతాము నైవేద్యము? పండ్లు పెడతాం. అవునా కాదా? పండ్లు పెడతాం. అంటే
జీవంతో కూడుకున్న పెసలు శనగలు నానబెట్టిన అన్ని మనం పెడుతూ ఉంటాము. ఓకేనమ్మా మేడం? ఇవి మనం ఓకే తీసుకోవడం ద్వారా డైరెక్ట్ గా ఈ పండ్లు ఆకుకూరలు మనం తీసుకునే ఆహారంలో పంచభూతాల శక్తి ఉంది. పంచభూతాల శక్తి ఉంది. ఆ శక్తి మనకి బ్యాలెన్స్ అవుతుంది మన శరీరానికి. అవి తినకుండా అవన్నీ పక్కన పెట్టి వండినవే పోయి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి తిన్నవనేటి ఎనర్జీ లాస్. అందులో ఏముండదు. ఆకలికి తింటున్నాము అంటే పొట్టకి ఆకలికి ఆ టైంలో వేయవలసిన ఆహారము వేస్తున్నాము, కానీ ఎనర్జీకి శక్తి ఇవ్వడానికి కాదు. కనుక మీరు శక్తి కావాలి, మీ రుగ్మతలు తగ్గాలంటే తప్పనిసరిగా పండ్లు కాయగూరలు ఆకుకూరలు డైరెక్ట్ గా తీసుకోండి. కొత్తిమీర పుదీనా ఇవన్నీ సన్న కట్ చేసుకొని, క్యారెట్ కీరా బీట్రూట్ సన్న కట్ చేసుకొని దాంట్లో ఇంత పెరిగేసుకొని తినేసేయండి. లేదంటే ఇంత తేనె వేసుకొని తినండి. ఇలా పెప్పర్ మిరియాల పౌడర్ సన్నగా వేసుకొని తినండి. ఓకేనా మేడం? ఓకే అప్పుడు మీరు చూడండి, మీరు 4 రోజులు వారం రోజుల్లో మీ బాడీ ఎంత చేంజ్ అవుతుందో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. చిత్తూరు సరౌండింగ్ లో ఈ పిరమిడ్ మీకు తెలిసి ఏమైనా చిత్తూరు సరౌండింగ్ లో ఎక్కడైనా ఉందా? నాకు తెలియదు మేడం. మీ చిత్తూరు మీ ఎక్కడెక్కడో ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారో తెలంగాణ ఎక్కడ అవన్నీ మాకు తెలియదు కదా మేడం. మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా. మేము హైదరాబాద్ లో పిరమిడ్ ఉన్నాము. ఉండేది తెలుస్తుంది. పిరమిడ్ లో ఉన్నది మేడం వాళ్ళని ఇక్కడ ఇప్పుడు మనకి మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ చేపిస్తున్నారు ఉన్నారు కదా మహాతౌర్ ఫౌండేషన్ మాస్టర్స్, వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళని కనుక్కోండి. ఏం మేడం? ఓకే మేడం, మన నెంబర్ దాంట్లో ఏంటంటే కింద ఫోన్ నెంబర్ సంప్రదించండి అనేసి నంబర్ ఉంటుందండి. బెంగళూరు సంప్రదించండి అనేసి ఉంటది. ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే మేడం ఆ బెంగళూరు నంబర్ అండి మేడం చెప్పండి మేడం ఒకసారి. తర్వాత బెంగళూరు నెంబర్ మేడంకి ఈ నెంబర్ చెప్పారనుకోండి, ఆవిడే ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. ఫ్లయర్ లో కింద సంప్రదించండి బెంగళూరు వాళ్ళ నంబర్ ఉంటుంది కదా మేడం, 900. ఆ ఉంది నెంబర్ మేడం, కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఉంది మేడం, చూశాను. ఆ, ఓకే మేడం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ధ్యాన సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి మీ పేరు. నా పేరు రమేష్ మేడం. రమేష్ గారు మాట్లాడండి. నాకు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే. ఈ మజిల్స్ అన్ని పెయిన్ వస్తుంటాయి మేడం. ఇప్పుడు హ్యాండ్స్ లేపినా కాళ్ళు మధ్యలో జాయింట్ లో నొప్పి వస్తుంటది మేడం. బ్యాక్ పెయిన్ ఉంది. ఇప్పుడు ధ్యానం చేస్తుంటా మేడం ఉన్నాయి నుంచి. ఈ కళ్ళ నుంచి వాటర్ కాకుంటాయి మేడం. ఈ కళ్ళ నుంచి వాటర్ హెడేక్ వస్తుంటది. ఓకే నానా, మీరు తప్పనిసరిగా ఇప్పుడు మీది యాక్సిడెంట్ కదా, మీకు యాక్సిడెంట్ అయిందన్నారు కదా. యాక్సిడెంట్స్ కి కనుక మీరు తప్పనిసరిగా స్టార్టింగ్ కొంత మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. ఇది బయట నుంచి వచ్చిన యాక్సిడెంట్ అయినా ప్రకృతి సహజంగా కొన్ని వస్తుంటాయి. అంటే ఇప్పుడు సునామీలని ఎర్త్క్వేక్లని కొన్ని అంటే పంచభూత తత్వాల నుంచి బయట నుంచి వచ్చేది. మలేరియా టైఫాయిడ్ డెంగీ ఉన్నాయి కదా. మలేరియా టైఫాయిడ్ డెంగీ ఇట్లా ఇప్పుడు కరోనా కొన్ని ఉన్నాయి కదా. ఈ కరోనా ఇవన్నీ ప్రకృతి సహజంగా వచ్చేటివి. అవి వచ్చిన వాటికి మనం తప్పనిసరిగా అవసరం మేరకు మెడిసిన్ అనేది అవసరం. ఎమర్జెన్సీకి మెడిసిన్ అవసరం. ఈ యాక్సిడెంట్లకి మెడిసిన్ అవసరం. ఎన్ని రోజులు? కొన్ని 4 రోజులు వాడండి అంతే తప్ప ఈ యాక్సిడెంట్లకు కూడా ఇవే మనకి ధ్యానంలో తగ్గిపోతాయి. అంటే మీ ధ్యానం చేయడానికి ఆ టైంలో నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? నువ్వు ధ్యానం చేయాలంటే నీ మానసిక స్థితి నువ్వు గమనించు ఎరుకతో. అది నీకు అస్తవ్యస్తంగా నీకు ఎంత భయంకరంగా ఉంటుంది. నీ మైండ్ నీవే చూసుకోలేవు, వినలేవు, ఆలోచన అట్లా వస్తుంది అనమాట. ఎక్కడైనా విపరీతం పెయిన్ వచ్చిందంటే ఆ మనసు అక్కడికే వెళ్ళిపోయి దాని మీదే ధ్యాస వచ్చేసి దాని మీద బాధ అశాంతి టెన్షన్. నాకు ఇంకా ఈ కాలు బాగా అవుతుందో అవ్వదో, ఈ కాలు ఇంతేమో, నేను నడవలేని స్థితిలో ఉన్నానేమో, ఇంకా నెగటివ్ ఆలోచన తెలియకుండా వస్తూనే ఉంటది. ఎంత వద్దన్నా
రాకుండా మానదు. అప్పుడు ఆ సమయంలో నువ్వు ధ్యానం చేయగలుగుతావా? ధ్యానం చేయలేదు. చేయలేను. లేరు, నాకు తెలుసు కదా ఇవన్నీ, నేను కూడా అనుభవించాను కనుక. అట్లా ఎమర్జెన్సీకి మీరు వాడండి, ఒక 4 రోజులు టాబ్లెట్ 4 రోజులు వాడండి, ఎమర్జెన్సీకి వాడి దానితో మీరు ధ్యానం చేయగలుగుతారు. అయ్యో ఎంటీ మైండ్ లో, ఇప్పుడు ఎంటీ మైండ్ వచ్చింది, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయగలుగుతారు. ధ్యానానికి పట్టు దొరికింది అనుకోండి, ధ్యానానికి పట్టు దొరకాలి. ఎట్లా దొరుకుతుంది? మ్యూజిక్ పెట్టుకోవాలి, సంగీత నాద ధ్యానం పత్రిజీ గారిది సంగీత నాద ధ్యానం పెట్టుకొని ధ్యానం చేయండి. చెయ్యాలి గంటలు 2 hours 3 hours. కళ్ళు మాత్రం తెరవకండి, సస్తే మీరా కళ్ళు తెరవకండి. కళ్ళుతో వాటర్ పక్కన పెట్టుకోండి, మీకు కావాల్సిన వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. చక్కగా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ టైం అయింది అనుకోండి, 9 o'clock టిఫిన్ టైం అయింది అనుకో, ఆ టిఫిన్ కూడా పక్కన పెట్టుకోమనండి, పక్కన ఇచ్చేయమనండి. కళ్ళు తెరవకుండా చేస్తూ వెళ్ళండి. కళ్ళు తెరవకుండా సంగీత నాద ధ్యానం పెట్టుకొని మీరు కళ్ళు తెరవకుండానే ఆ వాటర్ తాగాలనుకుంటే వాటర్ తాగండి. ఆకలి అనిపించినప్పుడు టిఫిన్ కళ్ళు తెరవకుండా తీసుకోండి. అక్కడి నుంచి కదలకండి, కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా 3 hours 4 hours 5 hours అలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ మైండ్ ఎంటీ అయ్యి మీ మైండ్ ఒక శూన్య స్థితికి చేరుకున్నప్పుడే నువ్వు ధ్యానం చేయగలుగుతావు. జ్ఞానం లేకుండా ధ్యానం కుదరదు. జ్ఞానం అవసరము. జ్ఞానం ద్వారానే శక్తి, ధ్యానం ద్వారానే కాదు, జ్ఞానం ద్వారా కూడా శక్తి ఏర్పడుతుంది. ముందు నీ మైండ్ ని స్టెబిలిటీ చేయాలంటే నేను నీ శరీరాన్ని కూర్చోబెట్టగలగాలి కదా. ముందు శరీరం కూర్చోవాలని సార్ ఎందుకు పదే చెప్తారు? ముందు కూర్చోబెట్టడానికి ఆసన సిద్ధి అంటారు దాన్ని. ఆసన సిద్ధి ఏర్పడాలి. కనుక ఇప్పుడు నేను చెప్పినవి మీరు చేసుకుంటూ ప్లస్ రా ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా 3 వంతులు ఎక్కువగా రా ఫుడ్ తీసుకోండి. రా ఫుడ్ అంటే ఇప్పుడే నేను చెప్పాను, పండ్లు, పప్పు ధాన్యాలు, మీరు క్యారెట్, కీర ఇలాంటి తీసుకోవడం వల్ల, అంటే మళ్ళా డ్రై ఫ్రూట్స్ కూడా తెలుసు కదా అందరికి డ్రై ఫ్రూట్స్ కూడా తెలుసు. అవన్నీ మంచిగా తీసుకోండి. మీరు శక్తివంతంగా ఉంటారు, ఆరోగ్యం పుట్టినే వచ్చేస్తుంది. మీరు నా వారం రోజుల్లో మీరు అంతా చేంజ్ అయిపోతారు అనమాట. ప్లస్ యోగా చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేశారనుకో, ఈ చక్రాల యాక్టివేషన్ లోకి వస్తాయి అన్నమాట. ముందు మీరు చేయలేని వాటిని చేయకండి. ఇప్పుడు మీకు ఎక్కడ పెయిన్ ఓవర్ ఉన్న పెయిన్ దగ్గర చేయకండి. ముందు కాసేపు ధ్యానం చేసి ఆ పెయిన్ తగ్గిన తర్వాత చేసుకోవాలి. ముందు మీరు ఆహార నియమాలు మార్చుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు మార్చుకోవాలి. ఆహార నియమాలు అంటేనే అమృత ఆహారం తీసుకోవాలి. అమృత ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిగా మనము వండిన అన్నము, పప్పు వండినవి కొద్దిగా ఒక కప్పుడు కాయగూర వండినది, పప్పు వండినది, అన్నం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అజిత మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నాన్న. రజిత మేడం మాట్లాడండి. అమ్మా నా పేరు అజిత. అజిత అమ్మా. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. మెడిసిన్ ఎక్కువ వాడకుండా ఫుడ్ ద్వారా, ధ్యానం ద్వారా చాలా హీలింగ్ చేసుకోవచ్చని. నేను చాలా సఫర్ అయ్యానమ్మా హెల్త్ విషయంలో. 23 years కల్లా 3 times సర్జరీస్ అయ్యాయి, పాప బాబు అప్పటికి. తర్వాత ఇన్ఫెక్షన్ కూడా జరిగింది 23 years అప్పటికి. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యామ్. బాగా బీపీ డౌన్ అవటం వల్ల, చాలా ఏజ్ కూడా చిన్నది అవటం వల్ల బాగా రిస్క్ అయింది. ఇక అలా మెడిసిన్ మీద అలా వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మెడిసిన్ చాలా వరకు తగ్గించామండి. ఏదో ఒక ప్రాబ్లం, ఎనీ టైం ఏదో ఒకటి, టైఫాయిడ్, డెంగ్యూ వచ్చి చాలా సార్లు సీరియస్ కూడా అయ్యాను. అలా అయిపోయింది. తర్వాత ఈ మెడిటేషన్, యోగా అని చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం సెట్ అయింది మేడం. ఇప్పుడైతే బెటర్గా ఉన్నాను. ఒక గ్యాస్ ట్రబుల్ కే మెడిసిన్ వాడుతున్నాను ప్రజెంట్ అయితే. మిగతా మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఈ ధ్యానం వల్ల మనకి తెలియని, అంటే ఏం మార్పు వచ్చింది అంటే చెప్పడానికి తెలియని చాలా రుగ్మతలు అనేవి చిన్నవన్నీ కూడా చాలా వెళ్ళిపోయాయి మేడం. మెటీరియల్ అవి కూడా తెలియదు.
చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడైతే. నేను మెడిటేషన్ చేస్తుంటాను. మెడిసిన్ గ్యాస్ కూడా వద్దు అని మానేద్దామంటే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒక 10 days 15 days ఆపేస్తాను ఈ మధ్యలో. మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఒకటే ఉంది మేడం, ప్రజెంట్ పొట్టలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేగులు వస్తున్నాయి, మళ్ళీ సర్జరీ చేయాలని కూడా చెప్పారు. 6 years బ్యాకే చెప్పారు. సరే చూద్దాము, వీగున్నామని అప్పుడు చేయలేదు, చూద్దామన్నారు. కానీ ఆ ప్రాబ్లం కూడా సెట్ అయింది మేడం. ప్రస్తుతానికి అయితే ఆ ప్రాబ్లం బయటకి లేదు. మీకు నెక్స్ట్ మేడం, మీకు నెక్స్ట్ వీక్ లో మీకు ఇంకొక రకమైన ఎక్సర్సైజ్ చూపిస్తా. మీ బాడీకి, మీ ఈ మన జీర్ణకోశానికి సంబంధించినగా అన్ని కూడా ఆ ఎక్సర్సైజులు కూడా మీకు చూపిస్తాను. దీనికి అది డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ ఉన్న ఎక్సర్సైజులు చూపిస్తాను. ముందు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్, మీ మానసిక స్థితిని మార్చుకోండి. మీ మానసిక స్థితి ఎలా మార్చుకోవాలి? ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ లో ఉండండి. ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ అంటే ఈ క్షణంలోనే ఉండాలి. మీరు గడిచిన క్షణంలోకి వెళ్ళరాదు, గడిచిన క్షణంలోని ఆలోచించరాదు. ఈ క్షణంలో మీరు ఏం చేస్తున్నారో దాని మీదే ధ్యాస పెట్టండి. ఉండొచ్చు నొప్పులు అనేవి ఎవరికుండో అందరికి ఉంటాయి మేడం. మీరు రజిత మేడమా మీ పేరు? అజిత. అజిత మేడం, పెయిన్స్ అనేవి, నొప్పులు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ఏదో ఒక విధంగా ఉంటాయి మేడం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాళ్ళకన్నా ఉంటాయి. అందరూ ఎంత పెద్ద గురువులైనా, ఎంత పెద్ద యోగులకైనా, మహానుభావులు, మహాత్ములు అందరికీ శరీరం తీసుకున్న తర్వాత, ఈ దేహంలో మన జన్మ తీసుకున్న తర్వాత ఈ దేహం ద్వారా ఏవైనా ఉండొచ్చు, పెయిన్స్ కానీ నొప్పులు ఎక్కడైనా, టోటల్ తలపై భాగం నుంచి పాదాల వరకు ఎవరికైనా ఏవైనా ఉంటాయి. కానీ దానిని యోగులు, గురువులు దాన్ని వ్యక్తపరచరు, బయటికి వ్యక్తపరచరు. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఈ నొప్పి ఉంది, నాకు ఈ బాధ ఉంది అనేది ఎవ్వరు వ్యక్తపరచరు. ఎందుకంటే ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము. ఈ పంచభూతాలతో కూడుకున్నప్పుడు పంచభూతాల్లో వైపరీత్యం అంటే మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. దేశ కాల పరిస్థితుల యందు పంచభూత తత్వాలలో మార్పులు జరుగుతాయి. మార్పులు అంటే ఏంటి? వర్షాకాలం మార్పులు, చలికాలం మార్పులు, వాతావరణంలో ఎండాకాలంలో వాతావరణం మార్పు, ఇట్లా అన్ని కాలాల్లో మార్పులు జరిగినప్పుడు ఈ భూమండలం అంతా కూడా మార్పు జరుగుతుంది. భూమండలం మార్పు జరిగినప్పుడు భూమండలంలో నివసించే మానవులకి, మనకి కూడా మన బాడీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది సహజంగా జరుగుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నొప్పులు అనేటివి, పెయిన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానిని లెక్క చేయకుండా, కేర్ చేయకుండా, అది తాత్కాలికము, టెంపరవరీ, అనిత్యము అనేది తెలుసుకోండి. అశాశ్వతము ఉంటాయి, కొద్ది రోజులు ఉంటాయి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ కొద్ది రోజులకు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఇది శాశ్వతం కాదు. నొప్పులు కూడా శాశ్వతం కాదు, అశాశ్వతము. అంటే ఏంటి? ఏవైనా వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది అనిత్యము, అశాశ్వతము, వచ్చింది కొద్ది రోజులు ఉంటది వెళ్ళిపోతుంది. కనుక దాన్ని మీరు పక్కన పెట్టి సైడ్ చేసి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మన మైండ్ ని ప్రజెంట్ లో పెట్టుకోవాలి. ముందు అది గుర్తు పెట్టుకోండి, ప్రజెంట్ లో ఉండాలి, వర్తమానంలో జీవించండి. ఈ క్షణంలో మీరు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా అంటే ఆ మాట మీరు వినగలగాలి. మీరు మాట్లాడుతున్న మాట మీ చెవుల ద్వారా మీరు వినగలగాలి. అప్పుడు మీరు ఈ క్షణంలో ఉన్నట్టే. అంటే మీరు అప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నట్టే, పరధ్యానంలో లేరు. పరధ్యానంలో ఉన్నప్పుడే మనకు అన్ని కనబడతాయి నొప్పులు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నొప్పులు కనపడవు, పరధ్యానంలో ఉంటేనే అన్ని కనబడతాయి నొప్పులు కూడా. ఓకేనా? ఈ క్షణంలో మీరు ఉండండి, మీ మైండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను జాయిన్ అవుతాను కదా, నెక్స్ట్ వీక్ జాయిన్ అప్పుడు మీరు చెప్పగలుగుతారు. జాయిన్ అవ్వక ముందు కొంచెం ఇబ్బందికరంగా, అంటే నాన్నగారు చనిపోయాక చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. తర్వాత కొంచెం ఏదో మెడిటేషన్ అవి ఇవి ఎక్సర్సైజ్ చేసాము. క్లాసులో కొన్ని అయితే మనీ పే చేసి కూడా వెళ్ళాం మేడం. తర్వాత కొంచెం ఇంకా మనసు కొంచెం చేంజ్ అయింది. తర్వాత ఈ మొక్కలని అవి మొక్కలు బాగా పెంచుతాను.
ఇక వాటిలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇక వాటిలో ఉంటే ఇవన్నీ మర్చిపోతానన్నమాట. అలా అలా చాలా మార్పు వచ్చింది మేడం. చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది నాలో. చాలా బాగా మార్పు వచ్చింది, ఇంకా కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పినటువంటి టెక్నిక్స్, ఇప్పుడు చెప్పిన ఈ క్షణంతో పాటుగా ఉండడము మీరు ఎరుకతో గమనించండి. మీ మైండ్ ని, మీ మనసుని, మనసు అంటే ఆలోచనలు, మీ ఆలోచనలను మీరు గమనించండి. అప్పుడు మీ ఆలోచనలు సైడ్ అయిపోతాయి, మీరు ప్రజెంట్ లో ఉండగలుగుతారు. ప్రజెంట్ లో జీవించడమే, వర్తమానమే బహుమానం. ప్రజెంట్ లో జీవించడమే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? శూన్య స్థితిలో ఉండడమే ధ్యానం. శూన్య స్థితిలో మీరు ఎప్పుడు ఉంటారో మీ ప్రాణశక్తి అపారంగా తీసుకోగలుగుతారు. ప్రాణశక్తి ఎట్లా తీసుకుంటారు? ప్రతి కణం, ప్రతి సెల్ నుంచి తీసుకుంటారు. మన చర్మం వెనకాతల, మన దేహం పైన ఉన్న చర్మం ఉంది కదా, చర్మం వెనకాల అపారమైన శక్తివంతమైన కణాలు ఉన్నాయి. ఆ కణాలన్నీ ఎనర్జీ తీసుకుంటాయి. ఎప్పుడు తీసుకుంటాయి? నువ్వు థాట్లెస్ లో ఉన్నప్పుడు, ఎంటీ మైండ్ లో ఉన్నప్పుడే నీ ప్రాణశక్తి నీలోనికి ప్రవేశిస్తుంది. నీ ఎంటీ మైండ్ లేనంత వరకు నీ ప్రాణశక్తి నీలోనికి ప్రవేశించదు. ఇవన్నీ తడిసి మోపడైపోవడం, పెయిన్స్ ఎక్కువైపోవడం జరుగుతుంది. ఓకేనా? మేడం, అమ్మగారు పిరమిడ్ అడిగారు కదా, మన గ్రూప్ లో సుమా మేడం ఉన్నారు కదా, సుమా మేడాన్ని గట్టి కాంటాక్ట్. మాట్లాడండి అమ్మా, గట్టి మాట్లాడండి. పిరమిడ్ కావాలన్నారు కదా నవనీతమ్మ గారు. ఆ మన సుమా మేడం ఉన్నారు కదా, సుమా మేడం ద్వారా నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు లాస్ట్ మంత్ లో వచ్చాము. మేడం అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్, అందరికి ఇండ్లలో పనులు ఉంటాయి. మీరు అడగవలసిన క్వశ్చన్ మాత్రమే అడగాలి, అంతే. మీకు కావలసిన ప్రశ్నకి సమాధానం ఇస్తాము. ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్, ఉదయం ఉదయము ప్రతి ఒక్కరి ఇంట్లో పనులు ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళంగానే మా పనులు మాకుంటాయి కదా, మీరు మీకన్నీ తీసుకురాకండి. మీ ఆరోగ్యం గురించి, మీ సమస్య గురించి మీరు చెప్పండి, అంతే. మీ అమ్మగారి గురించి, వాళ్ళ గురించి అవన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది, ఆ పిరమిడ్స్ గురించి. మేడం ఒక 5 minutes మనం మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం. అయిపోయారా మేడం? అయిపోయారు మేడం. ఓకే నాన్న. సాటర్డే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటా కూడా ప్రతిదీ మనకు సాటర్డే ఉంటుంది ప్రోగ్రామ్. సాటర్డే ఆ రోజు రేపు సాటర్డే, ఆ రోజు ఎవరైనా రేపు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఓకే మేడం. మనం మీరు క్లియర్ ప్రశ్న సమాధానాలు, ప్రశ్నలకి సమాధానాలు, సందేహాలు అనే మీరు టైటిల్ పెట్టేస్తారా? పెట్టేసి ఒక ఫ్లైర్, నాకు ఒక ఫ్లైర్ పెట్టేసేయండి, నేను జాయిన్ అయిపోతా. రేపు టైమింగ్స్ సేమ్ టైమింగ్ మేడం, 6 to 7. ఓకే మేడం, ఓకే, నేను జాయిన్ అవుతాను. ప్రశ్న సమాధానాలు తీసుకుందాము, సందేహాలు తీసుకుందాము, అన్ని నివృత్తి చేసుకుందాం. ఓకేనా? ఓన్లీ 10 minutes ధ్యానం? 5 minutes. ఓకే, 5 minutes. హాయిగా కూర్చోండి అమ్మా, రిలాక్స్ గా కూర్చోండి. అందరూ చక్కగా కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చోలేని వాళ్ళు పర్వాలేదు, చైర్లో కూడా కూర్చోవచ్చు. కొద్ది రోజులు అలా ఒక 4-5 days కూర్చున్న తర్వాత మనం చక్కగా మళ్ళీ కింద కూర్చోవడం కూడా జరుగుతుంది. కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని వేళల్లో వేలు కలుపుకుందాము. వేళల్లో వేలు కలుపుకోండి ఫ్రెండ్స్. సహజమైన శ్వాస, అతి సున్నితమైన, సరళమైన శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించండి. ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మీ దేహాన్ని గమనించండి, మీ మనసును గమనించండి, మీ శరీరాన్ని గమనించండి. మీ శరీరంలో, మీ దేహంలో ఎక్కడెక్కడ ఏవైనా మనకి నొప్పులు కనబడుతున్నాయా, ఏవైనా పెయిన్స్ కనబడుతున్నప్పుడు అక్కడ ఎరుకతో మీరు గమనించండి. మీ మైండ్ని అక్కడే పెట్టండి. మీ మనసుని ఎక్కడ ఫోకస్ చేస్తారో అక్కడికి ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది, శక్తి పాస్ ఆన్ అవుతుంది. ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించండి.
ఓన్లీ 5 minutes. ఎవ్వరు కళ్ళు తెరవరాదు. అపారమైన శక్తి తీసుకుంటున్నాము. చక్కగా థాట్లెస్ లో ఉన్నాము. ఒక్క ఆలోచన లేని స్థితిలో ఉన్నాము. ఎనర్జీ పాస్ అవుతుంది, గమనించండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో అపారమైన శక్తి ప్రతి కణము తీసుకోవడం జరుగుతుంది. ప్రతి జీవ కణాలు ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది. అంటే మన దేహము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. మన దేహము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటామో మన శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ 2 minutes, 2 నిమిషాలు మాత్రమే. ఒక్క 2 నిమిషాలు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవకండి. మనసులో అనుకోండి ఫ్రెండ్స్, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనసులో అనుకోండి ఫ్రెండ్స్, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు, ప్రకృతి మాతకు నేను అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులకైనా మరి ఏ ప్రాణులకైనా మరి ఏ ఆత్మలకైనా నేను బాధ పెట్టి ఉంటే, మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. అట్లా 3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. మరి ఒకసారి మనసులో అనుకోండి ఫ్రెండ్స్, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అందరికీ శుభమగుగాక, అందరికీ శుభమగుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక, అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం, హరి ఓం. ఒక్క నిమిషం మాత్రమే, ఒక్క నిమిషం మాత్రమే ఫ్రెండ్స్. ఫిఫ్టీ సెకండ్స్.
40 seconds. 30 seconds. 20 seconds. 10 seconds. 5 seconds. 'ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులని నెమ్మదిగా కిందకి దించుకుంటూ కళ్ళు 2 నెమ్మదిగా తెరవండి. ఓపెన్ యువర్ ఐస్. 2 కళ్ళు నెమ్మదిగా తెరవండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశాము. ధ్యానానికి మరి ఒకసారి మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు ప్రత్యేక కార్యక్రమం అండి. పాటలు పాడేవాళ్ళు, వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, మీకు ఏది వచ్చుంటే అది ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి. 2 నిమిషాలైనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ధ్యానంలోకి ఉన్నారు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ప్రతి ఒక్కరు పరిచయం చేసుకోవాలండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.